కదా, ఒంగోలుకి ఏమీ సాటి లేదు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు క్రైస్తవ్యము అంటే బడుగు వర్గాలదు, తక్కువ వర్గాల వారిది, ఏమీ లేని వారిది అనే ఆలోచన మాకు కూడా అదే స్థాయిలో ఉంది. హైందవ కుటుంబంలో పుట్టి పెరిగిన నేను నా జీవితంలో ఏమైనా సరే ఈ భూలోకములో ఉండగానే పరలోకానికి రాజబాట తెలుసుకోవాలి అనే తపన నేను హై స్కూల్ స్టడీ చేసేటప్పటి నుంచి బాగా ఉంది. కానీ ఒక ఆలోచన, ఎంతమంది ఎన్ని రీతులుగా క్రీస్తు యొక్క సువార్తను వినిపిస్తూ ఉన్నప్పటికీ ఉన్న ఆలోచన ఏంటంటే, ఈ క్రీస్తు మా దేవుడు కాదు, మాకు కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు అనే ఆలోచన మమ్మల్ని బాగా పట్టి ఉండేది. దానికి తోడు మా నాన్నగారు ప్రతినిత్యము కూడా వ్యాపారం బాగా వృద్ధి చెందాలని, ఉన్న నలుగురు ఆడపిల్లలకి బాగా సంపాదించి అందించాలని చెప్పి చాలా కష్టపడుతూ ఉండేవారు. 24 గంటల్లో ఆయన 18 గంటలు కష్టపడుతూనే ఉండేవారు. అందరికంటే లేటుగా పడుకునేవారు, అందరికంటే ముందు లేచేవారు. కానీ కాలగమనాన మా కుటుంబంలో ఉన్న మా థర్డ్ సిస్టర్ ద్వారా నాకు తనే తల్లి, అక్క. మా మమ్మీ ఉన్నారు, కానీ మా మమ్మీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అప్పటికి నాకు వివాహం అయ్యింది, 2 బంగారం లాంటి బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. ఏముంది, నా కుటుంబం నాకుందిగా, ఇక అమ్మ అవసరం తీరిపోయింది కదా అని అనుకోలేం కదా. ఎందుకంటే తల్లి అంటండి అందరి పనులు చేస్తుందట, కానీ తల్లికి చేసేవారు మాత్రం ఎవరు ఉండరట. చాలా వాస్తవం. తనకి ఎంత ఒంట్లో బాగోకపోయినప్పటికీ కూడా తల్లి తన బాధ్యతను విస్మరించేది కాదు. నా బిడ్డలకి, నా యజమానికి, నా ఇంటి వారికి ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే తపనతో ముందుకు కొనసాగిపోతూ ఉండేది. అటువంటి అమ్మ ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోయినప్పుడు దిగాలుగా ఉంటే, ఇదే ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఘనంగా పాట పాడుతూ ఆరాధనలు మనల్ని నడిపిస్తూ వచ్చింది చూసారు మా చిన్న కుమార్తె రక్షిత. నా దగ్గరికి వచ్చి అప్పుడు చాలా చిన్న బుడత, ఎందుకమ్మా నువ్వు అలా ఏడుస్తావు, అదిగో అమ్మ ఉందిగా అని మా థర్డ్ సిస్టర్ వైపు తను చూపించిన, బాధపడొద్దు నీకు అమ్మ ఉందిగా అని చెప్పిందండి. తన నోటి వెంట దేవుడు చిన్నప్పుడే ఒక ప్రవచనాత్మకమైన మాట తన విషయంలో పలికించారు. యెహోషువ వలె నేను నీ చిన్న కుమార్తెను వాడుకుంటాను అన్నారు. ఆ మాట మా సిస్టర్ ఎప్పుడు కూడా కోట్ చేస్తూ ఉండేవారు. ఆ మాట నిజమండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు థర్డ్ సిస్టర్ కాదు, కానీ తల్లి స్థానములో తల్లిగా ఉంటూ ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్కడా కూడా కష్టపడకుండా నన్ను ముందుకు నడిపిస్తూ నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. ఈరోజు వచ్చేటప్పుడు కూడా సోదరులు డేవిడ్ అనిల్ గారితో మాట్లాడుతూ, నేను త్వరగా మీ మధ్యలోనికి వచ్చేస్తాను, ఉండలేకపోతూ ఉన్నాను. ఒక్కగానొక్క కుమార్తె అమెరికా దేశంలో ఉండి, అమ్మా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావంటే, నేను వస్తే మా చెల్లిని ఎవరు చూసుకుంటారు, చెల్లి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి చాలాసార్లు 3 సార్లు వీసాకు అప్లై చేసి ఏమని ప్రార్థన చేసిందో తెలుసా? నాకు వీసా రాకూడదు ప్రభా, వీసా వస్తే మా అమ్మాయి నన్ను ఇక్కడ ఉంచదు ప్రభా. ఎక్కడైనా చూసారా అండి? కుటుంబాల్లో, క్రీస్తును కలిగిన కుటుంబాల్లో మాత్రమే ఇటువంటి ప్రేమ ఆప్యాయతలు కనపడుతూ ఉంటాయి. మరి నిజంగా మన జీవితాల్లో క్రీస్తు ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో అది తెలుసుకోవాల్సిందే. క్రీస్తు అంటే బడుగు వర్గాల దేవుడు. ఆనాటి దినాల్లో ఒంగోలులో కూడా అందరూ అదే ఆలోచన, అదే మన ఆంధ్ర రాష్ట్రం అంతటా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే ప్రచారం అవుతూ వచ్చింది. ఆ విధమైన ప్రచారంగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా అదే ఉంది. అంతెందుకు, ఈ మాటలు వినడానికి ఎంతో ఘనంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారే, మీలో ఎంతమంది అనుకోలేదు చెప్పండి, ఈ దేవుడు మా దేవుడు కాదు, పొరుగు దేశాల దేవుడని. మరి విదేశాల నుంచి వస్తువులు మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం, మనకి కావలసిన చాలా చాలా వాల్యుబుల్ థింగ్స్ మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. మరి అంతకంటే మన రక్షకుడైన క్రీస్తుని తీసుకోవడానికి మా దేవుడు కాదు అని పక్కన ఎందుకు విసిరేస్తూ ఉన్నారు జనాంగమా? దేవుని మనస్సు దుఃఖపడుతూ ఉంది. అందుకని ఈ రాత్రి వేళ మీ మధ్యలోనికి నన్ను దేవుడు నడిపించిన విధానం చాలా అద్భుతం. పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, ఎలా విన్నారో నా గురించి అది తెలియదు. వారు నాకు కాల్ చేసి అమ్మ మీరు వస్తారా అన్నప్పుడు నేను అనుకుంటాను కదా, దేవుని పరిచర్య చేయటానికి
ఎప్పుడు అవకాశం వచ్చినప్పటికీ కూడా ఐ కన్సిడర్ దట్ ఆపర్చునిటీ యాజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. దేవుని పరిచయం చేయడానికి అదే నా చిట్ట చివరి అవకాశంగా నేను ఎంచుకుని, సహజంగా డేట్స్ చూసుకుని చెప్తాను పాస్టర్ గారు అంటారు. డేట్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి చాలామందికి, బెట్టు సరి. దేవుని వాక్యాన్ని ప్రకటన చేయటానికి మనకి ఆ బెట్టులు అవేమీ అవసరం లేదండి. వెంటనే నేను మరలా కాల్ చేస్తాను అనలా. ఎందుకని పాస్టర్ గారి స్వరములో ఉన్న దేవుని ఆత్మ నాతో కనెక్ట్ చేసేసింది. వారు మాట్లాడే మాట ఒక ఆత్మీయ తండ్రిగా ప్రేమగా, ఆ మాట్లాడే మాటలోనండి దైవాత్మ స్పర్శ నేను ఎంతగానో మాట్లాడిన ప్రతిసారి నేను అనుభవిస్తూ వచ్చాను. వెంటనే నేను వస్తాను పాస్టర్ గారు అని చెప్పి, ఇదిగో ఈ డేస్లో ఒంగోలుకి రావటం రెండవసారి. మా స్టూడెంట్ చెర్రీపాల్ ద్వారా వాళ్ళ తాతగారి సంఘానికి వచ్చాం. పాస్టర్ శాంసన్ గారు, సుగుణమ్మ గారి సంఘానికి వచ్చాం. మరలా ఇప్పుడు ఈరోజు మీ మధ్యలో ఉండటానికి దేవుడు సహాయం చేశారు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ బంధం ఇది. ఈరోజు నేను మీతో మాట్లాడేది ఒకే ఒక్క మాట, విశేష జాగ్రత్త. సరిహద్దులలో యుద్ధం జరుగుతుంది. అబ్బాయికి అంటే ఒక సోల్జర్కి వివాహమే 3 రోజులే అయ్యింది. కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఇచ్చిన లీవ్ క్యాన్సిల్ చేసేశారు. వివాహానికంటే 1 నెల 2 నెలలు తీసుకుని ఉంటారు కదా. అయ్యో 3వ రోజు వెళ్ళిపోతూ ఉన్నాడు బిడ్డ, మళ్ళీ తిరిగి వస్తాడో రాడో, అసలు పరిస్థితి ఎలా ఉందో, నాయనా జాగ్రత్త, దూరంగా ఉండే, ఏ మాత్రము నువ్వు భయపడవద్దు అని ఎంతమంది ఎన్ని జాగ్రత్తలు చెప్తూ కన్నీరు కారుస్తూ ట్రైన్ ఎక్కించి పంపించారు. ఆపలా. విశేష జాగ్రత్త. ఇక్కడ ఈ మాటలు కూర్చుని వినడానికి దేవుడు మనకి ఇంత గొప్ప సహాయం చేసి ఇంత చక్కటి ప్రదేశంలో ఈ చల్లపూట మనల్ని కూర్చోబెట్టారు. మరి ఈ జీవితాల పట్ల మీరు ఏ విధమైన విశేష జాగ్రత్తను కలిగి ఉంటూ ఉన్నారు? మన ఆలోచన ఏదైనప్పటికీ కూడా ఈ రాత్రి వేళ ఆ ఆలోచన తలకిందులు చేసి దేవుడు తన చిత్తానుసారమైన ఆలోచన మీ మనసులో ఉంచాలని ఇదిగో తన మాటలు మనందరికీ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడ నిలబడింది ఒక వ్యక్తే కానీ మనతో మాట్లాడేది దేవుని యొక్క ఆత్మ అనే సంగతి మనం గుర్తు చేసుకుందాం. ఈవిడ మాట్లాడితే మనం వినేది ఏంటండి? ఆఫ్టర్ ఆల్ లేడీ అని అనుకోమాకండి. చాలామంది అంటారు కదా, స్త్రీలు మౌనంగా ఉండాలి, మీరు నోరు మూసుకుని ఉండాలి, సంఘాలు మీరు మాట్లాడకూడదు, ప్రవచించకూడదు, ప్రార్థన చేయకూడదు అని అంటూ ఉంటారు. ఏమండి, దేవుని రాజ్యంలో స్త్రీ పురుష భేదము లేదు. విదేశము మన దేశం అనే భేదము లేదు. ఆంధ్ర తెలంగాణ అనే భేదము లేదు. ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అనే భేదము లేదు. వి ఆల్ ఆర్ సేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామములో వి ఆల్ ఆర్ వన్. ఒకటేనండి మనందరము కూడా. అందుకని మనందరికీ కూడా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? విశేష జాగ్రత్త కలిగి ఉండండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతూ ఉన్నాను, చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇక్కడ 1వ వచనంలోనే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది అపోస్తలుడైన పౌలు రాయలేదు అంటారు, కొంతమంది రాశారు అంటారు. ఎవరు రాసినప్పటికీ కూడా ఇది ఒక భక్తుని చేత తన ప్రజల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పత్రిక. నేటి దినాల్లో చాలామంది కూడా ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే దేవుని దగ్గరకు వస్తే మీకు రోగాలు పోతాయి, దేవుని దగ్గరకు వస్తే మీకు అప్పులు తీరిపోతాయి అనే మాటలు విని దేవుని సంఘంలోనికి వచ్చిన వారు ఉన్నారు. ఈవెన్ మా కుటుంబం కూడా అలాగే వచ్చింది. మా నాన్నగారు బిజినెస్ రీత్యా చాలా అప్పులు చేసేసారు. చేయించారు చుట్టుపక్కల వాళ్ళు. అంటే చేయించడం ఏంటండి అని అంటే, అమ్మో కడియాల కృష్ణారావు గారి బిజినెస్ ఎంత బాగుందో, ఈయనకి డబ్బులు ఇస్తే మనకి ఎక్కడికి వెళ్ళవు, ప్రతి నెల వడ్డీ సక్రమంగా వచ్చేస్తుంది అని చెప్పి సంచులతో తీసుకొచ్చి మా నాన్నగారికి ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. ఉన్నది కుమారులు ఎవరూ లేరు. అయిన వాళ్ళందరూ కూడా నాన్నగారి పక్కనే చేరి లాభాలన్నీ వారు తీసుకుని నష్టాన్ని చూపిస్తే లక్షల రూపాయల్లో అప్పులైపోయారు. ఈ దేవుని దగ్గరికి వస్తే అప్పులు తీరిపోతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వాస్తవమేనండి,
మా అప్పులు తీర్చాడు దేవుడు, మరలా మా బిల్డింగ్ కట్టబెట్టాడు దేవుడు, మా బిజినెస్ మరలా 3 పువ్వులు 6 కాయలుగా విజయవాడలో పూర్ణానందంపేట రైల్వే స్టేషన్కి దగ్గరలో చాలా చక్కటి G+2 ఓన్ బిల్డింగ్ అండి, చాలా చక్కగా కొనసాగుతూ వచ్చింది. నిజమే, అప్పులు తీరిపోతాయి, కానీ గమనించండి, మళ్ళీ అప్పులు పాలైపోతాం. అదేంటండి, దేవుడు అప్పులు తీరిస్తే ఇంక అప్పుల పాలవ్వకూడదు కదా అని అంటే, ఇదిగో మనకిచ్చిన జ్ఞానాన్ని మనం సరిగా వినియోగించుకోకపోతే మరలా అప్పుల పాలైపోతాం. జాగ్రత్త. దేవుడండి ఎవరి చేత ఏ పని బలవంతంగా చేయించడు. మనం అనుకుంటున్నాం ఒకటి, దేవుని దగ్గరికి వచ్చాం, అది నెరవేర్పు జరగల. అసలు ఈ దేవునిలో శక్తే లేదు, ఈ మందిరంలో అసలు దేవుని ఆత్మే పని చేయటం లేదు, అసలు ఈ సేవకును ప్రాణం కదా. ఒంగోలుకి ఏమీ సాటి లేదు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు క్రైస్తవ్యము అంటే బడుగు వర్గాలదు, తక్కువ వర్గాల వారిది, ఏమీ లేని వారిది అనే ఆలోచన మాకు కూడా అదే స్థాయిలో ఉంది. హైందవ కుటుంబంలో పుట్టి పెరిగిన నేను నా జీవితంలో ఏమైనా సరే ఈ భూలోకములో ఉండగానే పరలోకానికి రాజబాట తెలుసుకోవాలి అనే తపన నేను హై స్కూల్ స్టడీ చేసేటప్పటి నుంచి బాగా ఉంది. కానీ ఒక ఆలోచన, ఎంతమంది ఎన్ని రీతులుగా క్రీస్తు యొక్క సువార్తను వినిపిస్తూ ఉన్నప్పటికీ ఉన్న ఆలోచన ఏంటంటే, ఈ క్రీస్తు మా దేవుడు కాదు, మాకు కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు అనే ఆలోచన మమ్మల్ని బాగా పట్టి ఉండేది. దానికి తోడు మా నాన్నగారు ప్రతినిత్యము కూడా వ్యాపారం బాగా వృద్ధి చెందాలని, ఉన్న 4 ఆడపిల్లలకి బాగా సంపాదించి అందించాలని చెప్పి చాలా కష్టపడుతూ ఉండేవారు. 24 గంటల్లో ఆయన 18 గంటలు కష్టపడుతూనే ఉండేవారు. అందరికంటే లేటుగా పడుకునేవారు, అందరికంటే ముందు లేచేవారు. కానీ కాలగమనాన మా కుటుంబంలో ఉన్న మా 3rd సిస్టర్ ద్వారా నాకు తనే తల్లి, అక్క. మా మమ్మీ ఉన్నారు, కానీ మా మమ్మీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అప్పటికి నాకు వివాహం అయ్యింది, 2 బంగారం లాంటి బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. ఏముంది, నా కుటుంబం నాకుందిగా, ఇక అమ్మ అవసరం తీరిపోయింది కదా అని అనుకోలేం కదా. ఎందుకంటే తల్లి అంటండి అందరి పనులు చేస్తుందట, కానీ తల్లికి చేసేవారు మాత్రం ఎవరు ఉండరట. చాలా వాస్తవం. తనకి ఎంత ఒంట్లో బాగోకపోయినప్పటికీ కూడా తల్లి తన బాధ్యతను విస్మరించేది కాదు. నా బిడ్డలకి, నా యజమానికి, నా ఇంటి వారికి ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే తపనతో ముందుకు కొనసాగిపోతూ ఉండేది. అటువంటి అమ్మ ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోయినప్పుడు దిగాలుగా ఉంటే, ఇదే ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఘనంగా పాట పాడుతూ ఆరాధనలు మనల్ని నడిపిస్తూ వచ్చింది చూసారు మా చిన్న కుమార్తె రక్షిత. నా దగ్గరికి వచ్చి అప్పుడు చాలా చిన్న బుడత, ఎందుకమ్మా నువ్వు అలా ఏడుస్తావు, అదిగో అమ్మ ఉందిగా అని మా 3rd సిస్టర్ వైపు తను చూపించిన, బాధపడొద్దు నీకు అమ్మ ఉందిగా అని చెప్పిందండి. తన నోటి వెంట దేవుడు చిన్నప్పుడే ఒక ప్రవచనాత్మకమైన మాట తన విషయంలో పలికించారు. యెహోషువ వలె నేను నీ చిన్న కుమార్తెను వాడుకుంటాను అన్నారు. ఆ మాట మా సిస్టర్ ఎప్పుడు కూడా కోట్ చేస్తూ ఉండేవారు. ఆ మాట నిజమండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు 3rd సిస్టర్ కాదు, కానీ తల్లి స్థానములో తల్లిగా ఉంటూ ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్కడ కూడా కష్టపడకుండా నన్ను ముందుకు నడిపిస్తూ నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. ఈరోజు వచ్చేటప్పుడు కూడా సోదరులు డేవిడ్ అనిల్ గారితో మాట్లాడుతూ, నేను త్వరగా మీ మధ్యలోనికి వచ్చేస్తాను, ఉండలేకపోతూ ఉన్నాను. ఒకగానొక కుమార్తె అమెరికా దేశంలో ఉండి, అమ్మా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావంటే, నేను వస్తే మా చెల్లిని ఎవరు చూసుకుంటారు, చెల్లి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి చాలాసార్లు 3 సార్లు వీసాకు అప్లై చేసి ఏమని ప్రార్థన చేసిందో తెలుసా? నాకు వీసా రాకూడదు ప్రభా, వీసా వస్తే మా అమ్మాయి నన్ను ఇక్కడ ఉంచదు ప్రభా. ఎక్కడైనా చూసారా అండి కుటుంబాల్లో? క్రీస్తును కలిగిన కుటుంబాల్లో మాత్రమే ఇటువంటి ప్రేమ ఆప్యాయతలు కనపడుతూ ఉంటాయి. మరి నిజంగా మన జీవితాల్లో క్రీస్తు ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో అది తెలుసుకోవాల్సిందే. క్రీస్తు అంటే బడుగు వర్గాల దేవుడు. ఆనాటి దినాల్లో ఒంగోలులో కూడా అందరూ అదే ఆలోచన, అదే మన ఆంధ్ర రాష్ట్రం అంతటా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే ప్రచారం అవుతూ వచ్చింది.
ఆ విధమైన ప్రచారంగా జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా అదే ఉంది. అంతెందుకు, ఈ మాటలు వినడానికి ఎంతో ఘనంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారే, మీలో ఎంతమంది అనుకోలేదు చెప్పండి, ఈ దేవుడు మా దేవుడు కాదు, పొరుగు దేశాల దేవుడని. మరి విదేశాల నుంచి వస్తువులు మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం, మనకి కావలసిన చాలా చాలా వాల్యుబుల్ థింగ్స్ మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. మరి అంతకంటే మన రక్షకుడైన క్రీస్తుని తీసుకోవడానికి మా దేవుడు కాదు అని పక్కన ఎందుకు విసిరేస్తూ ఉన్నారు జనాంగమా? దేవుని మనస్సు దుఃఖపడుతూ ఉంది. అందుకని ఈ రాత్రి వేళ మీ మధ్యలోనికి నన్ను దేవుడు నడిపించిన విధానం చాలా అద్భుతం. పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, ఎలా విన్నారో నా గురించి అది తెలియదు. వారు నాకు కాల్ చేసి అమ్మ మీరు వస్తారా అన్నప్పుడు నేను అనుకుంటాను కదా, దేవుని పరిచర్య చేయటానికి ఎప్పుడు అవకాశం వచ్చినప్పటికీ కూడా ఐ కన్సిడర్ దట్ ఆపర్చునిటీ యాజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. దేవుని పరిచర్య చేయడానికి అదే నా చిట్ట చివరి అవకాశంగా నేను ఎంచుకుని, సహజంగా డేట్స్ చూసుకుని చెప్తాను పాస్టర్ గారు అంటారు. డేట్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి చాలామందికి, బెట్టు సరి. దేవుని వాక్యాన్ని ప్రకటన చేయటానికి మనకి ఆ బెట్టులు అవేమీ అవసరం లేదండి. వెంటనే నేను మరలా కాల్ చేస్తాను అనలా. ఎందుకని పాస్టర్ గారి స్వరములో ఉన్న దేవుని ఆత్మ నాతో కనెక్ట్ చేసేసింది. వారు మాట్లాడే మాట ఒక ఆత్మీయ తండ్రిగా ప్రేమగా, ఆ మాట్లాడే మాటలోనండి దైవాత్మ స్పర్శ నేను ఎంతగానో మాట్లాడిన ప్రతిసారి నేను అనుభవిస్తూ వచ్చాను. వెంటనే నేను వస్తాను పాస్టర్ గారు అని చెప్పి, ఇదిగో ఈ డేస్లో ఒంగోలుకి రావటం రెండవసారి. మా స్టూడెంట్ చెర్రీపాల్ ద్వారా వాళ్ళ తాతగారి సంఘానికి వచ్చాం, పాస్టర్ శాంసన్ గారు సుగుణమ్మ గారి సంఘానికి వచ్చాం. మరలా ఇప్పుడు ఈరోజు మీ మధ్యలో ఉండటానికి దేవుడు సహాయం చేశారు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ బంధం ఇది. ఈరోజు నేను మీతో మాట్లాడేది ఒకే ఒక్క మాట, విశేష జాగ్రత్త. సరిహద్దులలో యుద్ధం జరుగుతుంది. అబ్బాయికి అంటే ఒక సోల్జర్కి వివాహమే 3 రోజులే అయ్యింది. కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఇచ్చిన లీవ్ క్యాన్సిల్ చేసేశారు. వివాహానికంటే 1 నెల 2 నెలలు తీసుకుని ఉంటారు కదా. అయ్యో 3వ రోజు వెళ్ళిపోతూ ఉన్నాడు బిడ్డ, మళ్ళీ తిరిగి వస్తాడో రాడో, అసలు పరిస్థితి ఎలా ఉందో, నాయనా జాగ్రత్త, దూరంగా ఉండే, ఏ మాత్రము నువ్వు భయపడవద్దు అని ఎంతమంది ఎన్ని జాగ్రత్తలు చెప్తూ కన్నీరు కారుస్తూ ట్రైన్ ఎక్కించి పంపించారు. ఆపలా. విశేష జాగ్రత్త. ఇక్కడ ఈ మాటలు కూర్చుని వినడానికి దేవుడు మనకి ఇంత గొప్ప సహాయం చేసి ఇంత చక్కటి ప్రదేశంలో ఈ చల్లపూట మనల్ని కూర్చోబెట్టారు. మరి ఈ జీవితాల పట్ల మీరు ఏ విధమైన విశేష జాగ్రత్తను కలిగి ఉంటూ ఉన్నారు? మన ఆలోచన ఏదైనప్పటికీ కూడా ఈ రాత్రి వేళ ఆ ఆలోచన తలకిందులు చేసి దేవుడు తన చిత్తానుసారమైన ఆలోచన మీ మనసులో ఉంచాలని ఇదిగో తన మాటలు మనందరికీ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడ నిలబడింది ఒక వ్యక్తే, కానీ మనతో మాట్లాడేది దేవుని యొక్క ఆత్మ అనే సంగతి మనం గుర్తు చేసుకుందాం. ఈవిడ మాట్లాడితే మనం వినేది ఏంటండి, ఆఫ్టర్ ఆల్ లేడీ అని అనుకోమాకండి. చాలామంది అంటారు కదా, స్త్రీలు మౌనంగా ఉండాలి, మీరు నోరు మూసుకుని ఉండాలి, సంఘాలు మీరు మాట్లాడకూడదు, ప్రవచించకూడదు, ప్రార్థన చేయకూడదు అని అంటూ ఉంటారు. ఏమండి, దేవుని రాజ్యంలో స్త్రీ పురుష భేదము లేదు. విదేశము మన దేశం అనే భేదము లేదు. ఆంధ్ర తెలంగాణ అనే భేదము లేదు. ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అనే భేదము లేదు. వి ఆల్ ఆర్ సేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామములో వి ఆల్ ఆర్ వన్. ఒకటేనండి మనందరము కూడా. అందుకని మనందరికీ కూడా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? విశేష జాగ్రత్త కలిగి ఉండండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాలు చదువుతూ ఉన్నాను, చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరే విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇక్కడ 1వ వచనంలోనే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది అపోస్తలుడైన పౌలు రాయలేదు అంటారు, కొంతమంది రాశారు అంటారు. ఎవరు రాసినప్పటికీ కూడా ఇది ఒక భక్తుని చేత తన ప్రజల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పత్రిక. నేటి దినాల్లో చాలామంది కూడా ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే దేవుని దగ్గరకు వస్తే మీకు రోగాలు పోతాయి, దేవుని దగ్గరకు వస్తే మీకు అప్పులు తీరిపోతాయి
అనే మాటలు విని దేవుని సంఘంలోనికి వచ్చిన వారు ఉన్నారు. ఈవెన్ మా కుటుంబం కూడా అలాగే వచ్చింది. మా నాన్నగారు బిజినెస్ రీత్యా చాలా అప్పులు చేసేసారు. చేయించారు చుట్టుపక్కల వాళ్ళు. అంటే చేయించడం ఏంటండి అని అంటే, అమ్మో కడియాల కృష్ణారావు గారి బిజినెస్ ఎంత బాగుందో, ఈయనకి డబ్బులు ఇస్తే మనకి ఎక్కడికి వెళ్ళవు, ప్రతి నెల వడ్డీ సక్రమంగా వచ్చేస్తుంది అని చెప్పి సంచులతో తీసుకొచ్చి మా నాన్నగారికి ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. ఉన్నది కుమారులు ఎవరూ లేరు. అయిన వాళ్ళందరూ కూడా నాన్నగారి పక్కనే చేరి లాభాలన్నీ వారు తీసుకుని నష్టాన్ని చూపిస్తే లక్షల రూపాయల్లో అప్పులైపోయారు. ఈ దేవుని దగ్గరికి వస్తే అప్పులు తీరిపోతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వాస్తవమేనండి, మా అప్పులు తీర్చాడు దేవుడు. మరలా మా బిల్డింగ్ కట్టబెట్టాడు దేవుడు. మా బిజినెస్ మరలా 3 పువ్వులు 6 కాయలుగా విజయవాడలో పూర్ణానందంపేట రైల్వే స్టేషన్కి దగ్గరలో చాలా చక్కటి G+2 ఓన్ బిల్డింగ్ అండి. చాలా చక్కగా కొనసాగుతూ వచ్చింది. నిజమే, అప్పులు తీరిపోతాయి. కానీ గమనించండి, మళ్ళీ అప్పులు పాలైపోతాం. అదేంటండి, దేవుడు అప్పులు తీరిస్తే ఇంక అప్పుల పాలవ్వకూడదు కదా అని అంటే, ఇదిగో మనకిచ్చిన జ్ఞానాన్ని మనం సరిగా వినియోగించుకోకపోతే మరలా అప్పుల పాలైపోతాం. జాగ్రత్త. దేవుడండి ఎవరి చేత ఏ పని బలవంతంగా చేయించడు. మనం అనుకుంటున్నాం ఒకటి, దేవుని దగ్గరికి వచ్చాం, అది నెరవేర్పు జరగల. అసలు ఈ దేవునిలో శక్తే లేదు, ఈ మందిరంలో అసలు దేవుని ఆత్మే పని చేయటం లేదు, అసలు ఈ సేవకును ప్రార్థన చేస్తే కార్యాలే జరగటం లేదు అని చెప్పేసి సంఘాలు వదిలి సంఘాలు మార్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది కనపడుతూ ఉన్నారు. గ్రామాల నుంచి ఒక గ్రామం నుంచి మరొక గ్రామంలోనికి వెళ్ళి ఆరాధన జరిగించుకొని వస్తూ ఉన్నారు మనవారే. అటువంటి వారిని ఉద్దేశించి దేవుడు ఈ రాత్రి వేళ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనము ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడ ఉండడానికైతే పిలువబడ్డామో అక్కడే నమ్మకముగా ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు కొట్టుకుపోతూ ఉన్నారు తన జనాంగము. అది చూస్తూ దేవుని మనస్సు ఎంతగానో దుఃఖపడుతూ ఉందండి. ఈ గ్రామంలో ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, మీరు ఏ రీతిగా కొట్టుకొని పోతూ ఉన్నారు ఈ రాత్రి వేళ, జస్ట్ చెక్ యువర్ లైఫ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఒకసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. కొట్టుకొని పోతూ ఉన్నాయి, ఆలోచనలో కొట్టుకొని పోతూ ఉన్నాం, మన క్రియల్లో కొట్టుకొని పోతూ ఉన్నాం, మన మాటల్లో కొట్టుకొని పోతూ ఉన్నాం. అందుకనే దేవుని ఆత్మ తెలియచేస్తుంది కదా, మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవో సోదరా సోదరి. ఈ మాట అండి నేను నేర్చుకున్నప్పుడు నాకు భయం వేసింది. నేను చక్కగా ట్రైనింగ్ అయ్యాను, బైబిల్ కాలేజ్లో చక్కగా ఒక బోధకురాలుగా విద్యార్థులకి బోధిస్తూ సేవకులను తయారు చేస్తూ ఉన్నాం. కానీ కొట్టుకుపోవడం ఏంటి అనేది స్టడీ చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు తెలియచేసిన సంగతులే ఈ రాత్రి వేళ నేను మీకు కొన్ని తెలియచేస్తూ ఉన్నాను. దానికి గ్రీకు భాషలో వాడబడిన మాటలు 2 ఉన్నాయి. ఒక మాటకు అర్థం ఏంటంటే మరీ విశేష జాగ్రత్త అనంటే మరింతగా, బహుగా, అత్యధికముగా, విశేషముగా. మరి అసలు జాగ్రత్త అంటేనే మనం ఇంట్లో నుంచి యజమానులు బయటికి వెళ్తూ ఉన్నా, పిల్లలు బయటికి వెళ్తూ ఉన్నా, జాగ్రత్త అమ్మా, రోడ్డు పక్కగా నడు, వెహికల్ అయితే జాగ్రత్తగా పక్కగుండా వెళ్ళు, మళ్ళీ తలదించుకుని జాగ్రత్తగా ఇంటికి రామ్మా, ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తూ ఉంటామో. కానీ మన జాగ్రత్తలన్నీ కూడా ఒక్కొక్కసారి గాలికి కొట్టుకుని పోతూ ఉన్నాయి. ఎందుకంటే వారు మన మాట వినడంలా, మనం చెప్పినట్టు నడుచుకోవడంలా. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏముంది చెప్పండి. అందుకని చేతులు కాలకముందే కాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి 2వ మాట ఉంది చూసారు, శ్రద్ధ వహించుట, జాగ్రత్తగా ఉండుట, మనస్సు పెట్టుట, గమనించుట. ఈ గ్రీకు భాషా భావాన్ని గనక ఆలోచన చేస్తే విశేష జాగ్రత్త అనే దానికి జాగ్రత్తగా, ఒకసారి మనకి ఈ నావికుడు తన నావని సముద్రం మీద నుంచి ఒడ్డుకు తీసుకొచ్చిన తల వదిలేశాడు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి యవనస్తులారా? చాలా ముచ్చటేసింది. ఇందాక మీరందరూ కలిసి సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది తెలిసిందే కదా. దానికి లంగర్ వేసి కట్టకపోతే ఒడ్డున చక్కగా వెళ్ళిపోతుంది కదా. అలా ఎటు వెళ్తుందో తెలియదు. అలాగే
మన చేతికి ఒక రింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఉంగరం రింగ్ ఉందా? నాకైతే లేదనుకోండి, మీకున్నట్లే చూసుకోండి. దాన్ని టైట్గా పెట్టుకుంటామా, లూజ్గా పెట్టుకుంటామా? ఒకసారి అట్లాగే ట్రైన్లో మా పెద్దక్క, మా బావగారు మా బాబుని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నారు విజయవాడ నుంచి వైజాగ్కి. పాపం వాడు వాష్రూమ్కి వెళ్ళాడంటే, వాష్రూమ్కి వెళ్ళి ఆ కార్యక్రమంలో ఉంటే ఈ చేతికున్న రింగ్ జారి కింద పడిపోయిందట. మా బావగారు అన్నట్టు గౌ చైన్ లాగి నేను ఆగి రింగ్ ఎత్తుకుని వస్తా అన్నారంట. మా అక్క అందంట, పోతే పోయింది ఉంగరం, మీరు మాత్రం దిగొద్దు. చూసారా, బంగారు ఉంగరం లూజ్గా ఉంది, దాన్ని సరిగా పెట్టుకోవడం చేతగాల, విలువైన వస్తువులు. ఇలాగే మా సిస్టర్, ఇందాక చెప్పాను కదా, మదర్ లైక్ సిస్టర్. మేము అప్పుడు అనంతపురం తాడిపత్రిలో ఉండేవాళ్ళం. అప్పుడు తను కూడా తన ఒంటి మీద బంగారు నగలు చాలా ఉన్నాయి. అమ్మో, ఎవరిని చూస్తే కాజేస్తారు అని బస్సు ఎక్కిన తర్వాత ఎంత తెలివిగలవారో చూడండి. బస్సు ఎక్కిన తర్వాత అన్నీ తీసి చక్కగా బ్యాగ్లో పెట్టి, హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించుకున్నారు, ఒళ్ళో బిడ్డని పెట్టుకున్నారు, హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోయారు. అంతే, నిద్రలోకి వెళ్ళబోయే ముందు ఓ పని చేశారు. పాపం తనకి చాలా జాలి మనసు అండి. ఎంత జాలి మనసు అంటే ఎవరికి ఉండదు అసలు. పాపం నిలబడే ఉంది ఆవిడ, కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుంది. తెల్లవారింది, బస్సు దిగింది, ఇంటికి వచ్చింది, బ్యాగ్ ఎత్తుక్కుంది. 11 గంటలకి ఏముంది, పొట్లం లేదు, జారిపోయింది. విశేష జాగ్రత్త కలిగి ఉన్నామని అనుకుంటూ ఉన్నాం, విలువైన వాటిని కోల్పోతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని కోల్పోతే పర్వాలేదు, మరలా సంపాదించుకోవచ్చు. కానీ ఆత్మ దీపము ఉంది చూసారా, దానిని గనక మనము జాగ్రత్తగా క్రీస్తులో కట్టుకొనకుండా ఉన్నట్లయితే, కట్టుకున్నామనే భ్రమలో ఉంటూ ఇంకా ఆ భ్రమలోనే కొనసాగుతూ ఉంటే, ఈ రాత్రి వేళ దేవుడిని రక్షణ అనే దీపము అనేది ఎక్కడ ఉందో ఆలోచించుకో అని మరొక అవకాశాన్ని దేవుడు మనకి దయచేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంటున్నారు కదా, మరీ విశేష జాగ్రత్త మీరు కలిగి ఉండాలి. ఎందుకని దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారంటే, ఆనాటి దినాల్లోనండి సంఘ విశ్వాసులు ఎవరు, హెబ్రీలు, వారికే మరొక పేరు యూదులు, వారినే ఇశ్రాయేలీలని కూడా అన్నారు. వారు దేవుని చేత తనకు ఇష్టమైన జనాంగముగా దేవుడు చేసుకుంటే వారందరూ కూడా దారి తొలగిపోయారు. అయినప్పటికీ మరల వారందరినీ సమకూర్పు జరిగించారు దేవుడు. ఇప్పుడు వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి దేవుని మందిరంలో సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారట, మరి యేసుక్రీస్తు వస్తానని చెప్పారే, రాలేదేంటి, ఇంకా ఎప్పుడు వస్తారు, ఎలా వెళ్ళిపోయారు, అలా వస్తా అన్నారు కదా, అబ్బే ఇవన్నీ అబద్ధపు మాటలు, ఇవన్నీ నేను నమ్మను అని చెప్పి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పొలోమంట గుంపులు గుంపులుగా సంఘాల్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం బిగిన్ చేశారు. బయటికి వెళ్ళిపోవడం బిగిన్ చేస్తే వాళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అంటూ ఉన్నారు, మాకు దేవదూతలు ప్రధానం, మాకు మోషే ప్రధానం, మాకు యెహోషువ ప్రధానం. ఆఫ్టర్ ఆల్ ఈ క్రీస్తు ఎవరండి, నిన్న గాక మొన్న వచ్చాడు, ఆయనతో మాకు సంబంధం లేదు. మాకు మోషేనే మా నాయకుడు, ఆయనే మమ్మల్ని కనాను దేశంలోనికి నడిపించాడు. ఆయన నడిపించాడా? లేదు కదా. ప్రయాణం ప్రారంభించాడు, మధ్యలోనే ఆగిపోయింది ఆయన ప్రయాణం. అందుకనే ప్రయాణాలు ఆగిపోయిన వారిని, మధ్యలో ఆగిపోయిన వారిని, బలహీనతలు కలిగిన వారిని చూసుకుంటూ తమ భక్తి జీవితాన్ని ఎవరైతే కట్టుకుంటూ ఉన్నారో జాగ్రత్త, మన ముందు ఉన్న ఒకే ఒక నాయకుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. మా నాన్నగారు కంప్లీట్ బాగా విగ్రహారాధన. మాకు పెదవటిపల్లి గ్రామంలో చాలా పెద్ద డాబా ఇల్లు, మాదే ఫస్ట్ డాబా. అందుకని మా అమ్మని అందరూ అనేవారు డాబా అమ్మమ్మ అనేవారు. పెద్ద రూమ్, దాని నిండా ఫుల్ ఫోటోలు ఉండేవి, ఇక ఫుల్ ధూపం వేసేవారు అనమాట. సో మేము ప్రభువుని అంగీకరించాం. మొట్టమొదటిగా మా సిస్టర్, ఆ తర్వాత నేను. మా నాన్నగారిని కూర్చోబెట్టి గంటలు ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో, డాడీ వినండి, డాడీ తెలుసుకోండి డాడీ అని చెప్తే అంతా అయిపోయిన తర్వాత ఆహాహా ఒక నవ్వు నవ్వి, నా చిన్నప్పటి నుంచి నేను వింటూనే వచ్చాను, నేను ఆర్సిఎం స్కూల్లోనే చదువుకున్నా, ఇవన్నీ నాకు చెప్పదులే, ఆ పాస్టర్గా చూసావా, ఆ విశ్వాసి చూసావా అని చెప్పి క్రీస్తును అనుసరిస్తూ ఉన్న వారిని బట్టి చాలా సంవత్సరాలు హీ వాజ్ స్టేయింగ్ బ్యాక్, క్రీస్తులోనికి రాలేదు. బాధ కలిగేది. అప్పుడు చెప్పేవాళ్ళం, డాడీ మనుషుల వైపు కాదు,
దే ఆర్ వెరీ ఫేబుల్ బీయింగ్స్. వారు చాలా బలహీనులు. మనుషుల వైపు చూచి, క్రీస్తును అనుసరిస్తూ ఉన్న వారిని చూచి మన భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా సందర్భాలు ఆటోమేటిక్గా గుంటలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇందాక మా కారు ఇలా టర్న్ తిరిగింది. మా ముందు ఒక 2 యవ్వనస్తులు వచ్చారు మమ్మల్ని గైడ్ చేయడానికి. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పించాడు దేవుడు. మా పాప ముందుగా సోదరులు వెళ్తున్నారు కదా డ్రైన్ కారు పోనిద్దామని ప్రయత్నం చేసింది. వెంటనే వాళ్ళు ఆగండి అన్నారు. అక్కడ చాలా గుంటుందమ్మా అని అంటే, అమ్మో నిజమే. తర్వాత అంటుంది, అన్నవాళ్ళు వెళ్తున్నారు కదా అని వెళ్ళిపోతున్నానమ్మా అని. చూసారా, గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ జీవితం. అప్పుడు మా నాన్నగారితో చెప్పాం, మన కొరకు ప్రాణం పెట్టింది ఈ పాస్ట్ గారు కాదు, ఈ విశ్వాసి కాదు, మరొకరు కాదు, సాక్షాత్తు దేవుడే నరావతారి అయి ప్రభుని యేసు క్రీస్తు ఈ రూపంలో మానవావతారిగా ఈ భూలోకంలోనికి వచ్చి మీ కొరకు, మీ పాపముల కొరకు ప్రాణం పెట్టగా, లుక్ అన్ టు హిమ్ అండ్ గెట్ సాల్వేషన్. ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలు పట్టిందో. మరి విశేష జాగ్రత్త. అందుకని ఇక్కడ అంటున్నారు కదా, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందింది. అంటే ఈరోజు మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధమైన గ్రంథము ఎవరి ద్వారా మన చేతిలోనికి వచ్చిందండి? ఈ పుస్తకాన్ని 66 పుస్తకాలను 40 మంది గ్రంథకర్తలు ఆయా ప్రదేశాల్లో కూర్చుని 1600 సంవత్సరాల కాలంలో దీన్ని రాస్తే చాలామంది లోపం కనుగొనడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి ఇట్లాగే చాలా విసుగ్గా ఉంటే అసలు చాలామంది బైబిల్ని చింపేసిన వారు ఉన్నారు. వాళ్ళ చేతుల్లోకి బైబిల్ వెళ్ళింది. దే స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్ జస్ట్ టు ఫైండ్ ద ఫాల్స్ ఇన్ ఇట్. దీనిలో ఉన్న లోపాలు తెలుసుకుని దీన్ని చీల్చి చెండాడదాము అని చెప్పేసి ప్రారంభిస్తే ఆ తరువాత వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? గుండెల మీద పెట్టుకొని, ఫోటోల్లో కూడా బైబిల్ని తీయకుండా తలగడ దగ్గర పెట్టుకొని, ఇదే నా జీవితం, దీని కొరకే నేను అంకితం అని అంటూ ఆది సంఘములో కొన్ని సంవత్సరాల పాటు రక్తము ఏరులై ప్రవహించింది. దేనికో తెలుసా? కేవలం ఈ ప్రభు నమ్ముకున్నందుకు చాలామంది రాజుల చేత హింసలు పడ్డారండి క్రైస్తవులు. సామాన్యంగా అంచనా వేయడానికి వీల్లేదు. వీఆర్ నాట్ సింపుల్ బీయింగ్స్. మనము దేవుని యొక్క రక్తములో కడగబడిన వారమండి. ఏది కూడా క్రీస్తు యొక్క ప్రేమ నుంచి మనం వేరుపరచలేదు. అందుకని ఇది దేవదూతల ద్వారా పలకబడిన ఈ వాక్యం. అందుకని ఎవరు మీకు వ్యతిరేకముగా మాట్లాడినప్పటికీ వ్యతిరేకముగా మాత్రము మనము నోరు తెరవద్దు. మనము నోరు మూసుకుని దేవుని సన్నిధిలో వారి పక్షముగా మనం విచారణ ఎప్పుడైతే చేస్తామో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతారు. ఎందుకంటే పాస్టర్ గారు ఇందుకు ఒక మాట అంటూ వచ్చారు, పరిస్థితులు ఈ సంవత్సరం బాగున్నాయమ్మా, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటాయి ఏంటో చెప్పి మాట్లాడుతుంటే ఆలోచించండి. చాలామంది నేటి ఎన్నో చట్టాలు మనకు వ్యతిరేకంగా చేయబడుతూ ఉన్నాయి. భయపడవలసిన పని లేదు. ఇది మనకేమీ కొత్త కాదు. చాలామంది శాస్త్రవేత్తలు సైతము కూడా ఇప్పుడు ఇందాక సాక్ష్యం చెప్పారు సోదరులు డేవిడ్ అనిల్ కుమార్ గారు. సహజంగా డిప్యూటీ కమిషనర్ గారిని మనం దర్శించాలి, మనం విజిట్ చేయాలి, మాకు ఒక సంతకం అవసరమైంది. సహజంగా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి అని అంటే క్యూలో నిలబడాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఈరోజు ఖాళీ లేదు, రేపు రండి అని అంటారు. అటువంటి వారిని గెజిటెడ్ ఆఫీసర్స్ని దేవుడు మా సంఘానికి బిడ్డలుగా చేశారు. ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత చాలామంది హూ ఈజ్ హీ అని తమ అజ్ఞానంతో జ్ఞానులమని చెప్పుకుంటూ ఉన్నవారు ఉన్నారు. అందుకని పౌలు గారు అంటున్నారు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ? జ్ఞానము చేత ఈ లోకములో ప్రజలు ఈ క్రీస్తుని తెలుసుకోలేకుండా ఉన్నారు. కానీ జ్ఞానానికి మూలమే యేసు క్రీస్తు అండి. దేవదూతల ద్వారా పలుకబడిన ఈ వాక్యము అనేది స్థిరపరచబడింది. అందుకని మీరు ఏదైనా తేల్చుకోవాలంటే మనుషులతో తేల్చుకోవద్దు, దేవుని మాట. ఈ నూతన సంవత్సరం మీరు వాగ్దానం తీసుకున్నారా? అబ్బో అసలు 31st నైట్ మందిరాలు ఖాళీ ఉండవు. సంవత్సరానికి 2 సార్లు నేను ఖచ్చితంగా దేవుని సంధికి వస్తానండి. ఎప్పుడు? డిసెంబర్ 25, డిసెంబర్ 31. ఎందుకంటే తర్వాత న్యూ ఇయర్ కదా, వాగ్దానాలు ఇస్తారు అంతే. ఇక మళ్ళీ పాస్టర్ గారు కనపడితే మళ్ళీ హాయ్ బాయ్, అప్పుడు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మళ్ళీ అప్పుడు వస్తా పాస్టర్ గారు. మరి ఈలోగా ఏమైపోతారండి? ఏమైపోతుంది మన భక్తి జీవితం? ఆలోచించండి, మనం ఎలా భక్తి చేస్తూ ఉన్నాం, ఎవరి కోసం ఈ భక్తి చేస్తూ ఉన్నాం, ఎవరి కోసం జీవిస్తూ ఉన్నాం?
అసలు క్రీస్తులో ఉన్న మనము క్రైస్తవులుగా శక్తివంతముగా ఎలా ఉంటూ ఉన్నాము అనేది ఆలోచన చేసుకోవాలి. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం అంటే స్థిరపరచబడింది. అదేం చేసిందంటే ప్రతి అతిక్రమము అవిధేయతకి తగిన శిక్షను అది అనుభవించింది. న్యాయమైన ప్రతిఫలం పొందుకుంది. ఎందుకంటే ఏంటి న్యాయమైన ప్రతిఫలం? దేవదూతల ద్వారా పలకబడిన ఈ వాక్యము అతిక్రమాన్ని, అవిధేయతను అక్కడ ఎదుర్కోవటం జరిగింది. చాలామంది అతిక్రమకారులు, అవిధేయులు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తుని కూడా అన్నారు కదా, అతిక్రమకారులలో ఒకడిగా నువ్వు ఎంచబడతావయ్యా. చిట్ట చివరిగా ఆయన దొంగలతో ఒక దొంగగా ఆయన సిలువ వేయబడ్డారు. అందుకని విలువ లేని ఆ సిలువ కండండి యేసుక్రీస్తు సిలువ వేయబట్టడం ద్వారా విలువే వచ్చిందట. క్రీస్తుని కలిగి ఉంటే మీ గౌరవం పోదండి. మా కుటుంబాల్లో కొంతమంది ఉన్నారు, క్రీస్తు నమ్ముకుంటే బొట్టు పెట్టుకోకూడదు కదా, క్రీస్తు నమ్ముకుంటే ఆభరణాలు వేసుకోకూడదు కదా, క్రీస్తు నమ్ముకుంటే అది చేయకూడదు కదా. అమ్మో, క్రీస్తు నమ్ముకుని ఈ బైబిల్ చేత్తో పట్టుకెళ్తున్న ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో. ఎందుకంటే చెప్పాను కదా, ఒంగోలు వాళ్ళకి, పెదవటిపల్లి వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటి? తెలుగు వాళ్ళకి అసలు ఈ దేవుడు మన దేవుడు కాదు, వేరే వాళ్ళ దేవుడు, వేరే వాళ్ళ దేవుడు. ఏంటి వేరే వాళ్ళ దేవుడు చెప్పండి? ప్రభు దగ్గరికి వెళ్తే చెప్తాడు, ఐ డోంట్ నో హూ యు ఆర్ అని. అంటే మన గతి ఏమవుతుందండి? ఆలోచించండి. అటువంటి అవిధేయత, అతిక్రమము ఇప్పుడు సిలువలో న్యాయమైన ప్రతిఫలం పొందుకున్న తర్వాత ఇప్పుడు అంటూ ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం అనుకుంటున్నారా? నిజంగా మీరు రక్షింపబడ్డారా? ఎప్పుడో రక్షింపబడ్డాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రక్షణ ఎంత శక్తివంతముగా మనలో క్రీస్తును కనపరుస్తూ ఉంది. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే తట్టుకోలేదు ఈ మనసు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు నాకు సమయం వస్తుందా, చూస్తా నేను అన్నీ మనసులో పెట్టుకుని ఉన్నా, ఒకానొక రోజున తప్పనిసరిగా వడ్డీతో సహా తీర్చుకుంటా. అప్పులు తీసుకున్న వాళ్ళకి వడ్డీలు ఇవ్వండి, కానీ మాటలు వడ్డీలతో సహా ఇవ్వమాకండి. అప్పులు తీసుకుని సంఘాల్లోకి వచ్చి స్నేహాలు పెంచుకుని ఒకరి దగ్గర నుంచి ఒకరు అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసేసి అసలు పాస్టర్ గారు కనపడితేనే మొహం చాటేస్తూ ఉంటారు. మొన్న ఒకళ్ళు మాట్లాడుతూ వచ్చారు. మొత్తానికి 2 స్నేహితులు అప్పు ఇచ్చి పుచ్చుకున్నారు. తర్వాత తన స్నేహితుడు కనిపించింది, ఇంక వాడి దగ్గర నేను డబ్బులు తీసుకోకూడదు. చాలా పెద్దవాళ్ళు. కానీ ఈ తీసుకున్న మిత్రుడు ఉన్నాడు కదా, అమ్మో వాడు ఫోన్ చేస్తున్నాడు డబ్బులు అడగడానికే, నా దగ్గర ఇచ్చే స్తోమత లేదు అని చెప్పి తన స్నేహితుడు ఫోన్ కాల్ కూడా ఆన్సర్ చేయటంలా ఆ స్నేహితుడు చాలా బాధపడిపోతున్నాడు. ఆ స్నేహితుడికి ముఖ్యమైన మరొక స్నేహితుడికి ఫోన్ చేసి మరీ చెప్పాడట, నేను డబ్బుల కోసం ఫోన్ చేయట్లేదు, అసలు నాకు డబ్బులే వద్దు, నాతో 1-2 మాటలు మాట్లాడితే నా స్నేహితుడు స్వరం వినాలని ఉంది అని చెప్పి వాపోతూ ఉన్నాడట. ఎక్కడైనా సరే పిల్లనిచ్చైనా సొమ్ములిచ్చైనా కయ్యం తెచ్చుకోవాలంటారు కదా పెద్దలు. అందుకని జాగ్రత్త. ఎక్కడెక్కడ 1 రూపాయి అప్పు చేయమాకండి. ఉంటే తిందాం, లేకపోతే పస్తు, లేకపోతే ఉపవాసం డిక్లేర్ చేసుకుందాం. చాలామంది ఈ లోకంలో నుండి క్రీస్తు కొరకు ఏమీ లేకపోతే అప్పులు చేసి బ్రతకలేదు, కానీ క్రీస్తు సన్నిధిలో ఉపవాసముతోనే, పస్తులతోనే ఆకలి మరణాలు మరణించారు తప్ప ఎక్కడా దేహి అని చాచలేదు, క్రీస్తు నామానికి అవమానం తీసుకురాలేదు. మా నాయకులు మర్నాథ విశ్వాస సమాజం యొక్క అధ్యక్షులు శ్రీ గొల్లపల్లి మోహేష్ చౌదరి గారు అంటారు, ఉంటే తినండి, లేకుంటే ప్రార్థన చేయండి. ఒకసారి ఇట్లాగే ఒక దైవ సేవకులు వారి కుటుంబానికి వెళ్ళారు. పాస్టర్ గారికి అర్థమైపోయింది. బాబు భోంచేసావా అని అనలా, బాబు భోజనం చేసి ఎంతకాలం అయ్యింది అని అనగానే ఆ సేవకుని కళ్ళమ్మట నీళ్లు గిర్రును తిరిగిపోయాయి. ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా మీకు ఎలా తెలిసింది అంటే, ఓరి పిచ్చివాడ, నువ్వు నా బిడ్డవి, నాకు తెలీదా అని, అమ్మాజీ భోజనం పెట్టు అని చెప్పి నిండుగా తృప్తిగా సేవకుని ఒడిని నింపి ఆ సేవకులు పంపించారండి. కట్టు గుట్టు బెట్టు క్రైస్తవ్యములో ఎక్కడుండాలో తెలుసా? మన అవసరతలు దేవునితో తప్ప మానవుల దగ్గర చెప్పుకొని మనం తక్కువ చెందడానికి వీల్లేదండి. అలాగే క్రీస్తుని గురించి చెప్పడానికి మాత్రమే మనం గుప్పిలు విప్పాలి. క్రీస్తు యొక్క వాక్యం ప్రకటన చేయడానికి మాత్రమే ఈ నోరు విప్పాలి. అంతే తప్ప ఎక్కడ కూడా పేద అరుపులు అరవమాకండి.
దేవుడిచ్చిన వాటితో తృప్తి చెందడం వల్ల చాలామంది ఇంకా ఉన్న దానితో తృప్తి చెందకుండా లేని వాటి కొరకు పరుగులు పెడుతూ అప్పుల పాలైపోయి ఉన్నారు. మా నాన్నగారు కూడా సేమ్ అంతే. మా నాన్నగారు జీవించినంత కాలము కూడా హీ సో గుడ్ మ్యాన్, కానీ మాకు నెమ్మది లేదు కుటుంబంలో. కారణం ఏంటో తెలుసా? ఆశ కలిగి ఉంటే మంచిదే, కానీ అత్యాశ, దురాశ, అంతా నేనే సంపాదించాలి, అంతా నా బిడ్డలకే రావాలి అని మరణ పర్యంతము పోరాడుతూనే ఉన్నారు. ఇచ్చారా? ఏమీ ఇవ్వలా. చాలామంది అన్నారు, అసలు మీ అమ్మా నాన్న ఏంటి, మీకు ఏమి ఇచ్చారే అని చెప్పేసి రాగాలు తీసిన పెద్దలు లేకపోలేదు, బంధువులు లేకపోలేదు. అప్పుడు మేము ఒకటే మాట అన్నాం, మా తల్లిదండ్రులు మాకేమి ఇవ్వాలండి, ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చారు, దీన్ని మించినది మరొకటి మేమేమీ ఆశించడం లేదు. మా నాన్నగారు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత లాయర్ గారు అన్నారు కదా, మీరు ఆడపిల్లలు మీరు నోరు మూసుకుంటే మీకు ₹1,00,00,000 ఆస్తి అప్పచెప్తాను అని అంటే, మా సిస్టర్ అన్నారు, మాకు ఆస్తి వద్దండి, మా నాన్నగారు ఏ అప్పులైతే చేశారో రూపాయికి వాళ్ళకి ఎంత అయితే వస్తుందో అంత ఇచ్చేసేయండి అని అంటే, లాయర్ గారు 3 days మాతో మాట్లాడలా. మీ మొక్క నాకు చూపించమాకండి, వెర్రి బాగుల వాళ్ళలాగా ఉన్నారు, డబ్బులు ఇస్తాను అని అంటే మీరేంటి అప్పులు కడతానంటారు. మేము ప్రార్థన చేసుకుంటామండి, అన్యాయపు సొమ్ము మాకొద్దు, ఉంటే తింటాం లేకుంటే బ్రతుకుతాం. ఆ తర్వాత మరలా అదే కాన్సెప్ట్తో వెళ్ళినప్పుడు మా సిస్టర్ ఒకే మాట అన్నారు, మా హస్బెండ్ కూడా వెళ్ళారు. అప్పుడు అంతా అప్పుల చిట్టా అంతా మీ ముందే పెడతాం, మీరే క్లియర్ అవుట్ చేయండి, జాగ్రత్త. తీసుకున్న రూపాయండి మన మీద పెత్తనం చేయకూడదు. సొమ్ములకి ఎప్పుడు బానిసలుగా ఉండమాకండి, దాన్ని మనకు బానిసగా చేసుకుందాం. ఈ లోకంలో ఆస్తి పాస్తులు ఏవి కూడా మనతో పాటు రావు. చాలామంది మన క్రైస్తవ కుటుంబాలలోనే చిన్న 10,000 రూపాయలు, ₹1,00,000, 10 లక్షలు, ₹1,00,00,000 అయినా సరే తగాదాలు పడిపోతూ ఉన్నారు. ఒక తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన తర్వాత నువ్వెంతంటే నువ్వెంతరా, 10 కోట్లు చూసుకుందాం అని చెప్పి కోర్టు మేట్లు ఎక్కుతూ ఉన్న ఆస్తి అంతా కూడా అక్కడ హరించి వేసుకుంటున్నారు. ఆ రూపాయి ఏదో చెరిసగం పంచుకుంటే పోలా? ఆలోచించండి. ఎందుకంటే దేవుని నామము అనేది అలా అవమానపరచబడటానికి వీల్లేదండి. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము మరీ విశేష జాగ్రత్త కలిగి క్రీస్తు ద్వారా మనం పొందుకున్న రక్షణ ప్రతి నిత్యము కూడా మనం కాపాడుకోవాల్సిందే. ఇప్పటికి ఎంత కాలమైందండి మీరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి? ఎంతకాలం నుండి క్రీస్తు కొరకు ప్రభావవంతముగా మీరు జీవిస్తూ ఉన్నారు? ఆలోచించండి. అదే ఈ రాత్రి వేళ క్రీస్తు కోరుకుంటున్నారు. మరి విశేష జాగ్రత్త మనందరము కూడా కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. అంతే, రూపాయికి 40 పైసలు 60 పైసలు ఎంత వస్తే అంత మొత్తం. ఆ తర్వాత మా బిడ్డల జీవితాల ద్వారా దేవుడు మమ్మల్ని దీవించడం ప్రారంభించాడు. దేవుడు దీవెన ఆపడండి. దెర్ ఈజ్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. వెయిట్ ఫర్ గాడ్స్ టైమ్ టిల్ హీ బ్లెస్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ చిల్డ్రన్. దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించే వరకు వేచి ఉండండి. అంతేకాని అన్యాయపు సొమ్ము కొరకు మీరు కోర్టుల చుట్టూతో ఆస్తులు తిరగొద్దు. అదే పౌలు గారు అంటారు కదా, క్రీస్తుని ఎరిగిన మీరు క్రీస్తును ఎరుగని వారి దగ్గరికి వెళ్ళి తీర్పు కోసం నిలబడుతూ ఉన్నారా? అలా అయితే నష్టాన్ని అనుభవించడమే మేలు కదా. నాకు ఆ మాట చాలా నచ్చుతుంది. ఇప్పటికీ మాకు ఇవ్వాల్సిన వారు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేకుంటే ఏదో ₹10, ₹100, ₹1000 కాదండి, లక్షల్లో ఇవ్వాలి. కొన్ని సంవత్సరాలు అయింది, చేసేదేమీ లేదు. కోర్టులో కేసు వేద్దామా? కోర్టుకి వెళ్దామా? వస్తాయా డబ్బులు? ప్రభా వాళ్ళని దీవించు, వాళ్ళతో మాట్లాడు, నువ్వు ఇప్పించేలా లేకపోతే అసలు ఏం వద్దు ప్రభా, వాళ్ళని క్షమించేసావు, నువ్వు ఇవ్వు. అసలు దేవుడు ఇస్తే అలా ఇస్తాడు తెలుసా అండి? అసలు మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? మీరు అస్సలు ఊహించరండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. ఈ ఐప్యాడ్ని చూసారా? కొన్ని ₹1,000. నా యాపిల్ ఫోన్ చూసారా? లక్షల్లో ఉంది. అది ₹1 నేను పెట్టలా, నేను ఎవరిని అడగలా. కానీ మా సిస్టర్ డాటర్ అమెరికాలో ఉన్నారు, చూసారా? ఏదైనా సరే మార్కెట్లోకి ఫస్ట్ వస్తే అది మా పిన్ని చేతిలో ఉండాలి.
నేను అడిగానా? వద్దమ్మా, నువ్వు ఖర్చు పెట్టొద్దు. మా పిల్లల చేతుల్లో ఐఫోన్లు ఉన్నాయి, మా దగ్గర ఐఫోన్లు కొనుక్కునే స్తోమత లేదు, మాకు మేము కొనలేం. దేవుడండి ఇచ్చేది. ఇతరులను క్షమిస్తే దేవుని ఆశీర్వాదాలు అలా ఉంటాయి. దేవుని ఎదుట మనం కనపరుచుకుంటే దేవుని ఆశీర్వాదాలు మన ముందు అలా వచ్చేస్తుంటే, ఇది ఒక్కటే కదా, నెంబర్ ఆఫ్ థింగ్స్ అండి, నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడిందండి. ఈ వాక్యములో ఎంత శక్తి ఉంది అని అంటే, మీకు ఏదైనా కష్టమా, నష్టమా, మీ ఇంటి వారు మీ మీద ఎగబడుతూ ఉన్నారా, తిడుతూ ఉన్నారా, కుటుంబంలో సమాధానం లేదా, సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో కూర్చోండి. ఒకే ఒక్క మాట, ఇదిగో ప్రభా, నా భర్త నన్ను ఇలా అంటూ ఉన్నారు, నా భార్య నన్ను ఇలా సూటిపోటి మాటలు అంటూ ఉంది, నా భార్యకు తృప్తి లేదు ప్రభా, ఎంత తెచ్చినా తేలేదేంటా అని చెప్పేసి నన్ను సణుగుతూ ఉంటుంది, నా బిడ్డలకు నేను ఎంత చేసినా నువ్వేం చేస్తావు డాడీ అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను కట్టుకోవడానికి ఏనాడు చూడలా, ఏదో ఒక వస్త్రం కొనుక్కుందామని నేను అనుకోలా, కానీ ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు. కానీ నిన్నుగా మిమ్మల్నిగా అర్థము చేసుకున్నది ఎవరో తెలుసా? మీ రక్షకుడు, మీ దేవుడైన యేసుక్రీస్తు. అమ్మ, ఈ మాటలు మీకు అర్థమవుతూ ఉన్నాయా? ఇంకా మీ జీవితాల్లో ఏదో గూడు పెట్టుకుని ఉన్నారండి. దాన్ని బయటకు రాలేక, దానిలోంచి బయటపడి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేక నిరాశతో నిస్పృహత ఈ జీవితాలు ఈడుస్తూ ఉన్నారు, నడిపించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని మాట తెలియచేస్తుంది కదా, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మీరు. మన ముందు మనం పొందుకున్న రక్షణకు మించిన గొప్పది మన జీవితంలో ఏది కూడా, ఎన్ని కోటాను కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడానండి, మనము ఈ రక్షణ మన సొంత ప్రయత్నాల చేత మనం సంపాదించుకొనలేం. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుణ్యాత్మక రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒకవేళ పొందుకున్న తర్వాత ఈ రక్షణ విషయంలో ఈ లోకానుసారమైన వాటిలో మనం కాంప్రమైజ్ అయిపోయినట్లయితే, రాజీ పడినట్లయితే నీ రక్షణ కోల్పోయినట్లే. రేపటి రోజున ప్రభు రాకడ వచ్చినప్పుడు నీవు ఎత్తబడవు. ఏంటి ప్రభా నన్ను తీసుకుని వెళ్ళలేదు అంటే, బుద్ధి లేని కన్యకలాగా జీవిస్తే నేను ఎలా నిన్ను తీసుకుని వెళ్తాను? ఇదే రేపు దేవుడు మనల్ని అడగబోయేది. ఒకవేళ మనము ఈ రక్షణని మనము నిర్లక్ష్యము చేసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత అంటూ ఉన్నారు కదా, అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుడు ఎలా చూపిస్తూ వచ్చారండి? ఏ విధముగా తన రక్షణ వారికి కనపరుస్తూ వచ్చారు? నేను మీ జీవితాలలో ఇదిగో ఈ కార్యాలు చేశాను, ఒకవేళ నేటికి మీకు అవసరమైతే ఇది చేయడానికి నేను సిద్ధముగానే ఉన్నాను. మనం చూసినట్లయితేనండి, ఇక్కడ సూచక క్రియలు. ఏంటి ఆ సూచక క్రియలు? మీరు ఎప్పుడైనా అడిగారా, ప్రభా నువ్వు గనక ఈ కార్యం చేస్తే, నువ్వు గనక ఈ కార్యం నా జీవితంలో, నా బిడ్డల జీవితాల్లో చేస్తే, నా బిడ్డకు పలానా కాలేజీలో సీట్ వస్తే, పలానా కంపెనీలో ఉద్యోగం వస్తే, పలానా విషయంలో నాకు లాభం వస్తే, అడిగారా ఎప్పుడైనా? నేను అడిగా. నాకు కనుక డిగ్రీలో BA ఇంగ్లీష్ చదవాలి నాకు కోరికగా ఉంది ప్రభా, కానీ వాళ్ళు డొనేషన్ చాలా అడుగుతున్నారు. చెప్పాను కదా, మాదంతా అప్పుల జీవితమే. అన్నీ ఉన్నప్పటికీ కూడా అప్పులే. ఉండడానికి అన్ని లక్షల కోట్లు ఉన్నాయి, కానీ అన్నీ అప్పులే. క్యాష్ లేదు ప్రభా, నా దగ్గర డబ్బు లేవు, నాకు ఫ్రీ సీట్ కావాలి. విజయవాడ సిద్ధార్థ లేడీస్ కాలేజ్లో ఫ్రీ సీట్ సంపాదించుకోవడం ఇంపాసిబుల్ టాస్క్, అది చాలా అసాధ్యం. కానీ నాకు కాల్ చేశారు, మేము ఈ సంవత్సరమే BA ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామమ్మా, మీరు తప్పకుండా రండి, మీకు ఫ్రీ సీట్ ఇస్తాం. దేవుని సందులోనండి, దేవుడితో ఎవరు పెట్టుకోలేమండి. అంటే నేను ఏమని పెడుతూ ఉన్నాను, కానీ అప్పుడు మా సిస్టర్ ఒక మాట చెప్పారు. ప్రభువుని నాకు పరిచయం చేసిన ఒక సహోదరి, సరే దేవుడికి నువ్వు తెలుసు, కానీ నీకు దేవుడు తెలుసా? తెలియదు. మరి నువ్వు అడగని దేవుడు ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు? అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు అడిగాను దేవుణ్ణి, నిజమే కదా,
ముక్కు ముఖం తెలియని వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను మీ దగ్గర వచ్చి అమ్మ నాకు 1,00,000 రూపాయలు ఇస్తారా అని అడిగాను అనుకోండి, ఇస్తారా అండి? ఎవరు 10 రూపాయలు కూడా ఎవరండి, అందులో సందేహం ఏమీ లేదు. నిజమే. అప్పుడు అడిగాను, ఫస్ట్ టైం అండి నేను దేవుడిని అడిగింది. దేవుడు ఫ్రీ సీట్ ఇచ్చేశాడు. ఓ ప్రభు నువ్వు గొప్పోడివి. మళ్ళీ ఇంకొకటి, నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రం ఎన్ని మార్కులు వచ్చాయి తెలుసా అండి? బిఏ ఇంగ్లీష్ లిటరేచర్లో ఫస్ట్ నాకు వచ్చిన మార్కులు 25 మార్క్స్కి 3 మార్కులు వచ్చాయి. 25 ఎక్కడ యూనిట్ లిస్టులో 3 మార్కులు ఎక్కడ చెప్పండి? లాభం లేదు. పోనీ నేను ఏమైనా చదవకుండా ఉంటున్నానంటే కాలేజ్ నుంచి రావటం ఆలస్యం, చదవటం రాయటం. ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని కోరుకుంది, కానీ ఇదిగో ఎంత కష్టపడి ఇంగ్లీష్ ముక్క రావడం అలా. మరలా తర్వాత ఎగ్జామ్స్ వచ్చేసాయి, భయం వేసింది. 6 మార్కులు వచ్చాయి, తర్వాత 9 మార్కులు వచ్చాయి. ఇక ఫైనల్ పరీక్షలు రానే వచ్చేసి అన్నీ ఇంగ్లీష్లో రాయాలి. ప్రభా, అప్పుడే ప్రభులోకి వచ్చిన కొత్త, ప్లీజ్ నన్ను తప్పించి మాకు ఏ ఒక్క సబ్జెక్ట్లోనూ నేను నిజంగా గనక అన్ని సబ్జెక్టులో పాస్ అయితే ఇక నుంచి ప్రతి శనివారం సినిమాకి వెళ్లకుండా యూత్ మీటింగ్కి ఖచ్చితంగా వస్తాను ప్రభువా. ఇది నా కమిట్మెంట్ నా దేవునితో. అప్పుడు దాకా ఏంటండి ఈ బ్రతుకు? ఓ పక్కన సినిమాలు చూడటం, మళ్ళీ పరిశుద్ధురాలాగా దేవుని మందిరంలోకి వెళ్ళి హల్లెలూయా స్తోత్రం. ఇదే కదా మన జీవితాలు చాలాసార్లు. ఉంటే వెచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి. నులి వెచ్చని స్థితి, ఉమ్మి వేయబడిన స్థితి. ఈ రాత్రి వేళ ఉమ్మి వేయబడిన స్థితిలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఎందుకండి జీవితం? కాకి వలె కలకాలం జీవించే కంటే హంస వలె 6 నెలలు మనం జీవించడం చాలా ఉత్తమం. రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. బిక్కుతో భయంగా నడుచుకుంటూ నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఎన్ని ప్రార్థనలో కింద నుంచి చూడటం బిగిన్ చేశా, పైనుంచి ఎట్టాగ వస్తుందో రాదో అని. చెప్పొద్దు, నాకంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న నా స్నేహితుల నెంబర్స్ అందులో లేవు. ఈ అజ్ఞాని, ఇంగ్లీషు అంతగా రాని ఈ యవనస్తురాలి ప్రార్థన దేవుడు ఆలకించి పాస్ అన్న లిస్టులో నా నెంబర్ వచ్చేసింది. చాలు ప్రభా, హల్లెలూయా స్తోత్రం. ఇక గాల్లో తేలుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. టేస్ట్ చేయండి, దేవుని ఎంత గొప్ప దేవుడో మీకే అర్థమవుతుంది. అలా ఆరంభమయ్యింది ఈ జీవితం. సూచక క్రియలు. ఇలాగే ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారు. రీసెంట్గా మనం ఈస్టర్ సండే జరుపుకున్నాము. ఇంకా ఈ టైంకి యేసుక్రీస్తు భూమి మీద సంచారం చేస్తున్నారు. మనలాంటి ఈ అవిశ్వాసులు మన మనోనేత్రాలు తెరవ చేయడానికి మన మధ్య సంచారం చేస్తూ ఉన్నారు. అయినప్పుడు తన శిష్యులు మరింతగా బలపరుస్తూ, ఆ సందర్భంలో నిజంగానే తన శిష్యులను బలపరిచారు. ఆయన పైకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక శిష్యులు తన పరిచయం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. ఇక శిష్యుల పేతురు, యోహాన్లు ఇద్దరు కూడా కలిసి పగలు 3 గంటల వేళ దేవాలయానికి ప్రారంభించారు. తమ నడకని వెళ్ళారు. అప్పుడు అక్కడ కుంటి భిక్షగాడు బాబా ఏమంటున్నాడు? మీరు యేసుప్రభు శిష్యులు కదా, ఒక వెండి నాణెమో బంగారు నాణెమో వేయకూడదా నాకు? మనం ఏం చూస్తామంటే టెంపరీ బ్లెస్సింగ్స్ చూస్తున్నాం. మనం ఈ రోజు గడిస్తే చాలు, అమ్మయ్య గట్టెక్కింది. కానీ మన దేవుడు ఏం చూస్తున్నాడు? పర్మనెంట్ బ్లెస్సింగ్స్ హీ వాంటెడ్ టు గివ్ టు us. నిత్యమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు మన ఇంటి వాటికి తలుపు తడుతూ ఉంటే, తలుపులు మూసుకున్న ప్రియనేస్తమా గుర్తు చేసుకుని రాత్రి వేళ ఓపెన్ యువర్ డోర్స్. నీ దేవుడు నీ ఇంట్లో ప్రవేశించడానికి నీ ఇంటి వాకిట నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆ కుంటి భిక్షగాడు అడుగుతూ ఉన్నాడు, ఒక్క వెండి నాణెం ఉంటే వెయ్యి చాలు, నాకు ఈరోజు గడిచిపోతుంది. ఓరి పిచ్చోడా, ఒక్క వెండి నాణెం ఏంట్రా నీకు? నా దగ్గర నువ్వు ఆశిస్తున్నావే ఏమీ లేవు. ప్రజలందరూ అనుకుంటున్నారే అవన్నీ ఏమీ లేవు. మా నాన్నగారు అప్పుల పాలైపోయినప్పుడు అందరూ అనుకుని, అమ్మో వీళ్ళు వైజాగ్ వెళ్ళి కొబ్బరి తోటలు కొనేసుకున్నారని ప్రచారం ప్రారంభించారు. తినడానికే దిక్కులేదు, కొబ్బరి తోటలు ఎక్కడా? ఇలాగే వస్తూ ఉంటాయి పుకార్లు. కానీ ఈ దేవుడు నన్ను ఘనంగా నిలబెడతాడు. అక్కడ ఆ కుంటి భిక్షగాడి వైపు చూసి పేతురు అంటున్నారు, బాబు నువ్వు అనుకుంటూ ఉన్నట్లుగా వెండి బంగారు నాణ్యాలు నా దగ్గర లేవు. నజరేయుడైన యేసు నామమున లే,
ఈ రాత్రి వేళ అలా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో కోలబడిపోయి కూర్చున్న వారికి విడుదల ప్రకటన చేయడానికి ఈ రాత్రి వేళ మీ దేవుడు మీ మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో శ్రమలండి, చిక్కుముడు లాంటి శ్రమలు, సమస్యలు ఎన్నో ఎన్నో కనపడుతూ ఉన్నాయి. అందులోంచి బయటకు రాలేక హూ విల్ డెలివర్ మీ, హూ విల్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దీస్ సిచ్యుయేషన్స్, నాకు విడుదల కలిగించేది ఎవరు, ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల విమోచన కలిగించేది ఎవరు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నవారు ఎందరూ ఉన్నారు. అమ్మ అయ్యా, ఈ దేవుడు ఇప్పటికీ కూడా మీ వైపు చూస్తూ తన ప్రేమని కనపరుస్తూ ఉన్నారు. ఏది కావాలో, ఏ సమస్యల నుంచి మీరు విడుదల పొందుకోవాలని అనుకుంటూ ఉన్నారు అడగండి. పుట్టినది మొదలుకొని కుంటివాడు, పుట్టినది మొదలుకొని ఇదిగో మన జీవితంలో ఈ సమస్యలు మన వెన్నంటే వస్తూ ఉన్నాయి. మీ దగ్గరే పవర్ ఉందండి. ఒకప్పుడు పేతురు ఎటువంటి వాడు? బొంకాడా, తొందరపాటు స్వభావం కలిగిన వాడా, ప్రభు యొక్క పనిని అడ్డంగా నిలబడిన వ్యక్తా? కానీ ఈరోజు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మాకున్నది ఒకే ఒక్క నామం, మరి ఆ నామము నేను ఛాలెంజ్ చేస్తున్నానండి ఈ రాత్రి వేళ ఈ ప్రాంత ప్రజలను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆల్. డూ యూ హ్యావ్ ద నేమ్ ఆఫ్ నాజరైట్? యేసు క్రీస్తు, నజరేయుడైన క్రీస్తు మీ జీవితంలో ఉన్నారా? ఆ క్రీస్తు నామాన్ని సమస్య వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారా? ఒక సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది, అర్థమైపోయింది, దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దుష్టుని యొక్క క్రియలు ఆపవలసిందే. మనసులో రెబ్యూక్ చేస్తూ ఉన్నాను, యేసు నామములో, యేసు నామములో గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఏకంగా వ్యక్తుల్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రభా, యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందరూ నీ ఆధీనంలో ఉన్నారు, నీ ఆధీనంలో నుంచి ఎవ్వరు కూడా బయటకి వెళ్ళిపోవడానికి వీల్లేదు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తుండగానే విసురుగా వెళ్ళిపోయిన వాళ్ళు మరలా లోపలికి వచ్చి కామైపోయారు. ఆలోచించండి, దుష్టుడు అలాగే మన కుటుంబాల్లో యవ్వనస్తుల్ని అటాక్ చేస్తున్నాడు. తల్లి తండ్రి ఈ మాట వినకుండా తమ ఇష్టాన్ని వచ్చినట్లు చేస్తూ ఇప్పటికీ కూడా మీ హృదయాన్ని ఎంతగానో క్షోభింపచేసే యవ్వనస్తులు మన కుటుంబాల్లో ఉంటూ కంటిని నీటిని ఆహారముగా తీసుకుంటుగా చేస్తూ ఉన్నారు. మరి వారి విషయంలో ఏడుస్తూ ఉన్నారా? నిస్సహాయులుగా వారి వైపు చూస్తూ ఉన్నారా? మీరు చేతకాని వారే అలా అయితే. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను, పరిశుద్ధాత్మతో నిండిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చి ఉండగా, వై యూ పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ యొక్క నామాన్ని మీరు ఎందుకని ఉపయోగించడం లేదు? ప్రత్యేకించి దైవ సేవకులు రానవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఈ రక్షణ ఇవ్వబడింది. రక్షణలోని పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి వచ్చి ఉన్నారు. ఆ రక్షకుడిని, ఆ పరిశుద్ధాత్మ మీరు ఉపయోగించడం ప్రారంభించండి. మీ కుమార్తెను, మీ కుమారుని, మీ ఇంటి యజమాని ఏ దురభ్యాసాలు అయితే పట్టి పీడిస్తూ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ రాత్రి వేళ మీరు మీ నోట్తో గుడ్ బై చెప్పండి. దెన్ యూ విల్ సీ ద డెలివరెన్స్. అక్కడ విడుదల, విమోచన అనేది వెంటనే అక్కడ జరిగిందండి. వెంటనే ఆ కుంటివాడు పడిపోయాడా? కూర్చున్నాడా? ఏడుస్తున్నాడా? లేదు కదా. ఒక గొప్ప విప్లవాన్ని ఆది సంఘములో క్రీస్తు వ్యతిరేకుల మధ్య తీసుకొచ్చేశాడు. అయ్యా బాబోయ్, ఈవిడు ఎప్పటి వరకు ఇక్కడ మెట్ల దగ్గర పడి ఉన్నాడు, ఈడిప్పుడు నడవటం అందరూ చూశారంటే ఇది క్రీస్తు ద్వారా అనుకుంటారు అని చెప్పి వెంటనే పేతురు, యోహాను జైల్లో పడేశారు. అమ్మాయి పేడ వదిలిపోయింది అనుకున్నారు. అయిపోయిందా సమస్య? అవలా. మీరు ఎక్కడ వేసుకుంటే మాకేంటి, మా పని మేమే చేస్తాం. తర్వాత ఇక లాభం లేదని చెప్పేసి భయపడి వీళ్ళు ఏం చేస్తారని వాళ్ళు పిలిపిస్తారు. ఇదిగో మీ పని మీరు కాము చేసుకోండి, మీరు చేపలు పట్టేవాళ్ళు కదా, పోయి చేపలు పట్టుకొని పండి అని అంటే, అయ్యా మీ మాట వినటం శ్రేష్టమా, దేవుని మాట వినటం శ్రేష్టమా? చెప్పండి, మీరే ఏమంటారు? ఆళ్ళల్లో ఉన్న దైవికమైన శక్తిని చూసి భయపడ్డారండి. అలా భయపడాలి. మన ఇంట్లో మన పిల్లలు మనలో ఉన్న దేవుని ఆత్మను చూసి, దేవుని శక్తిని చూసి, అమ్మో అమ్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. కానీ వాళ్ళ ముందే మనం గొడవ పడుతున్నామే. ఇంట్లో మా వయసుకు ఎదిగిన పిల్లలు ఉంటే కొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు తిట్టుకుంటున్నారు, రకరకాలుగా
దుర్భాషలాడుకుంటూ జీవిస్తూ ఉంటే ఇంకెక్కడ క్రీస్తు రక్షణ కుటుంబంలో, ఇంకెక్కడ క్రీస్తు నా మహిమపరచబడుతుంది? ప్రియ సంఘమా, ప్రియ గ్రామస్తులారా, ఆలోచించండి. ఈ క్రీస్తు నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు, అనాది నుండి ఉన్న దేవుడు. ప్రతి ఒక్క మానవుని పట్ల, ప్రతి గ్రామం పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన వారు. అందుకని ఆనాడే ఒంగోలు ప్రాంతానికి మనం ఎవరము జన్మించక ముందే ఎంతోమంది మిషన్లు పంపి, సంస్థలు పంపి, ఈరోజు క్రీస్తు యొక్క సువార్త బలముగా నాటబడేటట్లుగా దేవుని ఆత్మ కార్యాన్ని జరిగిస్తూ ఉంది. గుర్తించండి, ఒంగోలు అంటే సామాన్యమైనది కాదు. ఎంతోమంది మిషనరీలకు పట్ల భారాన్ని పెంచింది. తమది కాని దేశానికి, ప్రాంతానికి వచ్చి గొప్ప పరిచయం చేశారండి ఈ ప్రాంతంలో. ఆ ఫలితమే ఇదిగో 35 సంవత్సరాల క్రితం ఉద్యోగం చేసుకుంటున్న దంపతులు ఆశీర్వాదమ్మ గారు, పాస్టమ్మ గారు రిజైన్ చేసి ఎందుకు వచ్చారండి మీ మధ్యలోనికి? వచ్చినప్పుడు 6, 7 ఉండేవారు అనిపించింది. ఎక్కడో చోట, ఏ పట్టణంలోనో ఎక్కడో చోట ఉంటే బాగుండేది కదా. ఎక్కడికే వెళ్ళమన్నాడు దేవుడు, ఎక్కడే ఉండమన్నాడు. ఎక్కడే, ఇక మీ ఎండింగ్ లైఫ్ ఎక్కడే. మీరేమవుతారండి వాళ్ళకి? రిమెంబర్, సీ ద లవ్ ఆఫ్ గాడ్. తన సేవకుని ప్రాంతానికి పంపించి తన ప్రేమను మీకు కనపరుస్తూ ఉంటే చేతగాని తనంగా కనపడుతూ ఉందా? వ్యతిరేకంగా నిలబడతారా? ఆలోచించండి. క్రీస్తుకు వ్యతిరేకముగా నిలబడితే, క్రీస్తు సేవకులకు వ్యతిరేకంగా నిలబడితే దేవుడు చూస్తూ ఊరుకోడు. క్రీస్తు రక్షణ పొందుకున్న కుటుంబాలు ప్రభావవంతముగా ఉండాలి. మన తరువాత ఈ ప్రభువుని ముందుకు తీసుకుని వెళ్ళాలండి. మా పాప, చిన్న పాప 10th క్లాస్ చదువుతుంది. మా పెద్ద పాప డిగ్రీ చదువుతూ ఉండగా కరోనా ఫస్ట్ వేవ్లో మా పాస్ట్ గారిని దేవుడు కమాన్ రజనీకాంత్ అన్నారు. నెవర్ ఎక్స్పెక్టెడ్. ఆజానుబాహులు, చాలా గొప్ప వ్యక్తులు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా మనసులు చోరుగొన్న వ్యక్తి మా పాస్టర్ గారు. ఆయన ఇక లేరు అనే వార్త వచ్చినప్పుడు మా సంస్థ నాయకులు, మా లీడర్స్ శ్రీ గుళ్ళపల్లి మోచదురి గారు, విశ్వప్రసాద్ గారు, మధులత గారు ఎంత ఏడ్చారో, ఎంత కన్నీరు కారుస్తూ వచ్చారో. ఇప్పటికీ కూడా రజనీకాంత్ ఉంటే మాకింత బాధ ఉండేది కాదు. అలాగే మా కుటుంబానికి అది మరీ తీరని లోటు. కానీ దేవుడు ఒకటే చెప్పాడు, మా బిడ్డలు కూడా ధైర్యంగా నిలబెట్టారు. మీతో మాట్లాడుతూ నీ సేవకురాలను దేవుడు ధైర్యంగా నిలబెట్టారు. సూచక క్రియలు ఇదేనండి. మన కళ్ళ ముందు మన పిల్లల్ని, మన ప్రియులైన వారిని దేవుడు పిలుచుకున్నప్పటికీ కూడా క్రీస్తు వైపు చూస్తూ, క్రీస్తు ప్రేమ నుంచి మన ఎవరు, ఏ మరణము, ఏ ఉపద్రవము, ఏ వరద, ఏ యుద్ధము కూడా ఎడబాప నేరదు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలిగిన వాడేడి? అదేనండి, అదే మన నినాదమై ఉండాలి. ఎందుకండి కొట్టుకోవడం? కొద్దిపాటి జీవితంలో భార్యాభర్తలుగా ప్రేమ కలిగి జీవించలేరా? నేను అనుకుంటాను. ఈరోజు ఒకవేళ ఈ వ్యక్తితో విభేదం వచ్చి నేను మాట్లాడకపోతే రేపటి రోజు అనేది నాకు ఉండదేమో. ఆలోచించండి. దేవుడు ఏర్పాటు చేసిన ప్రేమ బంధాలను గౌరవించడంలోనే మన రక్షణ ఉంది. ఆ రక్షణ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడో ఆయనే గైడ్ చేస్తుంటారు. మా 2 పిల్లలు కూడా, అమ్మ నువ్వు బాధపడొద్దు, మేము నీకు తోడుగా ఉన్నాం. యవనస్తులు, చిన్నపిల్లలు ఇంకో మాటలో చెప్తే ఎన్నో ఆశలు ఉంటాయి వాళ్ళకి. మా డాడీ ఎప్పుడు నా పక్క నిలబడేవారు గారు. ఫోటో దిగాలన్నా సరే వాళ్ళ డాడీ పక్కకే వెళ్ళి నిలబడేవారు. అమ్మ ఒక్కళ్ళన్నా నిలబడండి నా పక్కకి అంటే బతిమాలుకోవాల్సి వచ్చేది. అయితే నేను ఇలా నిలబడటానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నాతో మాట్లాడాడు, తన స్వరాన్ని వినిపింపచేశాడు. ఇంకొద్ది సేపట్లో పిలుపు వస్తుందనగా పాస్టర్ గారు అప్పటికి ఐసీలో ఉన్నారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను అనే తన వాక్కును ఈ లోపలికి పంపించాడు. నేను అనుకున్నాను కదా, ఇక పాస్టర్ గారు దీనికి వచ్చేస్తారు, నా భర్త వచ్చేస్తారు, ఎందుకంటే ప్రభు నాకు సహాయుడిగా ఉన్నప్పుడు నేను భయపడవలసిన పని లేదు అని. అంటే అమ్మ నీవు అనుకునే కోణంలో కాదు, ఇక అయిపోయింది. ఆయన ద్వారా నేను ఏ పని అయితే జరిగించుకున్నానో
అయిపోయింది, ఇక మీరు జరిగించండి, ముందుకే సాగిపోండి. ఉన్న కొద్ది సమయాన్ని, చాలా విలువైన ఈ సమయాన్ని పోట్లాడుకుంటూ, గిల్లుకుంటూ, చిన్నదాన్ని పెద్దదిగా చేసుకుని, పెద్దదాన్ని చిన్నదిగా చేసుకుంటూ, మన జీవితాన్ని మనకే ఇబ్బందికరంగా మార్చేసుకుంటూ ఉన్నాం. సూచక క్రియలు అడగండి దేవుణ్ణి. ఆనాడు అపోస్తల కార్యముల్లో మనం చూసినప్పుడు ఎన్నో అద్భుతాలు కూడా ప్రభు జరిగిస్తూ వచ్చారు. అదే ఇక్కడ మనకి చదువుకున్నట్లుగా సూచక క్రియలు, అలాగే మరిన్ని అద్భుతాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే కుష్టు రోగి స్వస్థపరచబడ్డారు, శతాధిపతి సేవకుడు స్వస్థత పొందుకున్నారు, పేతురు అత్తగారిని స్వస్థపరిచారు, అనేక ప్రజలు దయ్యాలు పోగొట్టారు, అనేక రోగులను స్వస్థపరిచారు. అంతేకాదు తుఫానుని గద్దించారు, అంతేకాదు గదరేనే దేశంలో దయ్యాలను విడిపించారు. ఇలా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో వరుసగా చదువుతూ వెళితే ఒక స్టోరీలాగా పక్కెళ్ళిపోమాకండి. ఒక్కొక్క అద్భుతం దగ్గర మీరు ఆగండి. సమయభావాన్ని బట్టి నేను ఒక్కొక్కటి మీకు వివరించి చెప్పడం లేదు. ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలో ఏ అద్భుతం కావాలని కోరుకుంటూ ఉన్నారు? దేవుడు ఏ కార్యము చేయాలని మీరు కోరుకుంటూ ఉన్నారు? స్వస్థత, ఆర్థిక ఇబ్బందా, అసమాధానమా? ఎవ్రీథింగ్ హీ ఓన్లీ కెన్ డూ. ఆయన మాత్రమే చేయగలరండి. అంతేకాదు తర్వాత అంటున్నారు కదా, రోగాల మీద, ప్రకృతి మీద, చీకటి శక్తుల మీద అధికారము ప్రభు ఎవరికి ఇచ్చారో తెలుసా? మనకి ఇచ్చారండి. నాకంటే మీరు గొప్ప వాటిని చేస్తారు, నాకంటే అధికమైన వాటి మీద నేను మిమ్మల్ని అధికారిగా చేస్తూ ఉన్నాను, కాబట్టి మీరు నా శక్తిని పొందుకోండి అని చెప్పి యేసు పైకి వెళ్ళబోయే ముందు ఒక మాట చెప్తారండి. ఎందుకంటే ఇటువంటి అనారోగ్యాల గురించి వ్యక్తిగతంగా నేను అనుభవించాను. మా నాన్నగారు ప్రభువులోకి వచ్చారు, దేవుని చేత దర్శించబడ్డారు. దర్శించబడిన తర్వాత ఆయనకి అనారోగ్యం వచ్చింది. ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీశారు. వాళ్ళు చెప్పారు కదా, బాబు నువ్వు జీవితాంతం బెడ్డెన్, నువ్వు పడక మీద నుంచి కదలడానికి వీల్లేదు, పడుకుంటే చెక్క బల్ల మీదే పడుకోవాలి. అప్పుడు మాకు పెద్ద పాప పుట్టింది, చాలా బుడత, చాలా చిన్న పిల్ల. ఆ పాపను తీసుకుని బెడ్ మీద పడుకుని మా నాన్నగారి దగ్గరికి వచ్చాను చూడడానికి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు మా నాన్నగారు, ఎన్ సుబ్బారావు గారు హాస్పిటల్ దగ్గరికి. లోపల డాక్టర్ గారు ఎవరితోనో మాట్లాడుతూ చాలాసేపు సమయం ఇవ్వాల. చాలా కోపం వచ్చేస్తుంది, పెయిన్ భరించలేకుండా ఉన్నారు. ఏదైనా చెప్తాంటే సర్జరీ అంటున్నారు. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు సర్జరీని అన్నారు. మళ్ళీ బంధువుల దగ్గరికి వెళ్ళే రిపోర్ట్స్, వాళ్ళు సర్జరీ చేయాలి. సర్జరీ చేసిన నమ్మకాలు లేవు. మీ తృప్తి కోసమైతే సర్జరీ చేయబడుతుంది, కానీ నో హోప్స్. ఇక నీ జీవితాన్ని ఒక్క మెట్టు కూడా ఎక్కడానికి వీల్లేదు కృష్ణారావు. ఇదే వాళ్ళు చెప్పింది. మీకు తెలుసా, హాస్పిటల్లో వెయిట్ చేసి విసురుకుంటూ కోపంతో మా నాన్నగారు దేవాలయంలోనికి వెళ్ళిపోయారు. మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని తన జేబులో ఉన్న కొద్ది మొత్తం తీసి కానుక పెట్టెలో వేసి, ఇదిగో ప్రభా, నాకు అనారోగ్యం అంట, తగ్గదంట, ఆపరేషన్ నేను ఏం చేయించుకోను, నాకు తెలియదు, నువ్వేం చేసుకుంటావో. అంతే. ఏమైపోయింది? బలాదూర్ దేవాలయంలోనికి వెళ్ళారు. ఒకే ఒక ప్రార్థన. చనిపోయేంత వరకు కూడానండి ఆయన సైకిల్ తొక్కారు, బళ్ళు నడిపారు. మాకు G+2 బిల్డింగ్ అన్నాను కదా, పైకి కిందకి కుర్రోళ్ళు ఏమి సరిపోతారండి మా నాన్నగారు ముందు? అంత యాక్టివ్గా తిరిగారు. ఏమైపోయింది ఇది మరి? డాక్టర్స్ రిపోర్ట్స్ ఏమయ్యాయి? అవి వైజాగ్ దాకా వెళ్ళాయి మా బావగారి దగ్గరికి. ఆయన కూడా డాక్టర్ గారు. నేను కరోనాలో లాస్ట్ స్టేజ్లో ఉంటే, నాకు షుగర్ 500కి వెళ్ళిపోయి కళ్ళు కనపడకుండా ఉంటే, నాకు ఫోన్లో ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను బాగు చేసి ఇదిగో ఇలా నిలబెట్టాడు దేవుడు. ఆ డాక్టర్ గారు కూడా చెప్పారు, ఏమన్నారంటే, ఇక మీ నాన్నగారు నడవకూడదు, మెట్టు ఎక్కకూడదు. అవే రిపోర్ట్స్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా
కానీ డాక్టర్స్ వర్డ్ ఈజ్ నాట్ ద ఫైనల్, బట్ అవర్ ఇటర్నల్ డాక్టర్స్ వర్డ్ ఈజ్ ద ఫైనల్. రిమెంబర్, ఈ రాత్రి వేళ ఏ అనారోగ్యం అయితే బాధింపబడుతూ ఉన్నారో, ఏదైతే మిమ్మల్ని పీడిస్తూ ఉందో, అది చీకటి శక్తులైనా, దయ్యపు శక్తులైనా, అనారోగ్యమైన ఏ సమస్య అయినప్పటికీ కూడా, నౌ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సెయింగ్, ఐ యామ్ హియర్ టు డెలివర్ యు రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రి వేళ మీ సమస్యల నుంచి విడుదల కలిగించడానికి నేను మీ మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాను. విశేష జాగ్రత్త కలిగి ఏది ఎక్కడ వెతకాలో అక్కడ వెతకండి. వెతకడం చేతకాక, క్రీస్తుని పట్టుకోవడం చేతకాక, క్రీస్తులో ఉన్న శక్తిని అనుభవించడం చేతకాక, క్రీస్తు శక్తి కొరకు సాక్షులుగా ఉండటం చేతకాక, నీరస మొఖాలు వేసుకుని క్రైస్తవులము శక్తి విహీనంగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ బాధపడుతుంది మనల్ని చూసి. ఆర్ యు రియల్ క్రిస్టియన్? మీరు నిజంగా క్రైస్తవులైనా? మీలో దేవుని శక్తి లేదా? చూపించండి మీలో దేవుని శక్తిని. మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తెలుసుకొని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడే విధముగా, మన ఈ ఒంగోలు ప్రాంతాన్ని ప్రభు కొరకు సంపాదించుకునే విధంగా మనందరము చేయి పట్టుకుని ప్రభు కొరకు నిలబడవలసిన సమయంలోనికి వచ్చేసాం. మన ముందున్న పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదండి, కానీ మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ దేవుడు. అందుకని ముగించేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, మన ఈ జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు. మా బంధువులు అన్నారు, మీ దేవుడు మీకేం చేశాడే, అంత అయిపోయింది, అప్పుల పాలైపోయింది, మీ అమ్మ నాన్న వెళ్ళిపోయారు. మా అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన కరెక్ట్గా, మా మమ్మీ జనవరిలో వెళ్ళిపోయారు, మా డాడీ మార్చిలో వెళ్ళిపోయారు. ప్రభువుని స్తుతించాం. ఎందుకో తెలుసా? మా నాన్నగారు భూమి మీద ఉంటే నీకు ఇచ్చిన కమిట్మెంట్లు దూరం అయిపోతున్నారు ప్రభా, నీకు వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తూ ఉన్నారు ప్రభా, ఆ కోర్టు ఈ కోర్టు ఏదేదో చేస్తూ ఉన్నారు ప్రభా. మా నాన్నగారికి ముందే కల వచ్చిందట, మరే మీ అమ్మ నేను ఇద్దరం చనిపోయాము, చనిపోతే మీ అమ్మని దేవదూతలు తీసుకెళ్తున్నారు, నన్ను సాతాను వచ్చి తీసుకెళ్తున్నాడు, అమ్మ నేను కూడా వస్తానంటే, ఒరే ఉండగా బ్రతికొండగా చెప్పాను కదరా ప్రభు అంగీకరించమని, ప్రభు నమ్ముకున్నావేరా అని అంటుందంటే మా అమ్మ మా నాన్నే. సహజంగా భార్యమని తన భర్తను అట్లా పిలవరు, అంటే కలలో మా నాన్నగారు చెప్పిన మాట. ఆ దెబ్బతో అప్పటి నుంచి మా నాన్నగారు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, వచ్చేప్పుడు ప్రార్థన, ఉదయకాలం పెద్ద బైబిల్ వేసుకుని కూర్చునేవారు. 4 గంటలకల్లా ఆయనంతటా ఆయన వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేసి, ఇదంతా ఎప్పుడండి, కింద కూడా కూర్చోకూడదు అన్నారు డాక్టర్ గారు. కింద కూర్చున్నారు, పైకి ఎక్కారు. అయితే ఎన్ని రకాలుగా చూసారా, అటువంటి వారిని దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. జీవిస్తే దేవుని కొరకు జీవిద్దాం, మరణిస్తే ప్రభు కొరకు మరణిద్దాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభమే అని పౌలు గారు అన్నారు. చూసారా, ఆ పౌలు గారి వలె రోషము కలిగేది. పౌలు గారు అంటారు కదా, క్రీస్తును అంగీకరించిన తర్వాత సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొంచున్నానన్నారు. ఈ లోకంలో మీకున్న పొలాలు చూసి మిడిచిపడుతున్నారా? బిల్డింగులు చూసి మిడిచిపడుతున్నారా? ఆస్తిపాస్తులు, నగం నట్ర ఇవన్నీ చూసి దొంగలు పడ్డారంటే ఏమైపోతుంది? ఒక భూకంపం వచ్చిందనుకోండి ఏమైపోతాయి మన కట్టడాలు? ఒక వరద వచ్చిందనుకోండి ఏమైపోతాయి మన భూములు? ఆలోచించండి. తాత్కాలికమైన వాటి వెనక పడి వెళ్ళిపోతూ ఉన్నారు మీలో చాలామంది. ఈ రాత్రి వేళ అదే దేవుడు తెలియచేస్తాడు, విశేష జాగ్రత్త కలిగి మీ రక్షణ కాపాడుకునే విషయంలో మీరు మరీ పెద్ద పాస్టర్ గారు, మా నాయకులు శ్రీ గుళ్ళపల్లి మోసచంద్ర గారు అంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అంటారు. ఒకసారి మా దగ్గరికి వచ్చి ఇదే మాట చెప్పారు. మా ఫ్యాకల్టీ మీటింగ్లో, మీరందరూ ఎలా ఉంటున్నారు విద్యార్థులు ఎదుట, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలన్నారు. ఒక్కసారి ఇట్ట అన్నాం అనిపించింది నాకైతే. సహజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోరా అని అంటే మనకు అది చాలా కఠినమైన మాట మన తెలుగులో. కానీ పెద్దవారంటే అమ్మో మరి విశేష జాగ్రత్త, మరీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన రక్షణ ఎవరు దొంగతనం చేయకుండా కాపాడుకుంటూ, ఎవరు దొంగతనం చేయరు. మన ఆశలు, మన కోరికలు, ఈ లోకానుసారమైన ఈ జీవితమే మన రక్షణ లాగేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి రక్షణ కోల్పోకుండా దాన్ని కాపాడుకుంటూ క్రీస్తు రాకడలో ఎత్తబడే సంఘముగా నిలబడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా,
నేను నీ రాజ్యంలోనికి రావాలని కోరుకుంటూ ఉన్నాను అని ఆనాడు శిలువ మీద ఉన్న దొంగ ఏ రీతిగా ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోనంటే ప్రభు అంటూ ఉన్నారు కదా, నేడే నీవు నాతో పాటు పరదైస్లో ఉండు అని తెలియచెప్పిన రీతిగా ఈ రాత్రి వేళ అష్యూరెన్స్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తూ ఉన్నారు. ఎవరైతే పూర్ణ మనస్సుతో అడుగుతారో వారికి దేవుడిస్తూ ఉన్న చిట్ట చివరి అవకాశమేమో. అందుకని ఒకవేళ ప్రభా నేను రక్షణ పొందుకోవాలనుకున్న వారు ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మీ జీవితాలను దీవించడానికి, తన రక్షణ ఉచితముగా రక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రక్షణ ఎన్నటికీ కూడా ఉచితము కాదండి. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. పద్యముతో కూడిన భక్తి ద్వారా మాత్రమే రక్షణ సాధ్యమవుతుంది. అందుకనే ఇంకా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఎవరిని అవిధేయులు ఉన్నట్లయితే, అతిక్రమకారులు ఉన్నట్లయితే వారి పక్షముగా కూడా దేవుని సందులో పెట్టండి. వారి పక్షముగా కూడా ప్రభా నేను వారి పక్షముగా నీ సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నవారుంటే మీరున్న స్థానాల్లోనే నిలబడండి అమ్మా. అయ్యా మీ కొరకు ముగింపు ప్రార్థన చేస్తాం. అందరికీ ఒకేసారి ప్రార్థన చేయబడుతుంది. చెప్పాను కదా, ద పవర్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ బీన్ రివీలింగ్ ఇన్ దిస్ ప్లేస్ రైట్ నౌ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి వేళ దేవుని యొక్క శక్తి ఈ ప్రాంగణములో, ఈ ప్రదేశములో మన మధ్య ప్రవహిస్తూ ఉంది. అనారోగ్యముగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఏ అవయవమైతే దేవుడు నియమించిన క్రమానికి వ్యతిరేకముగా ఉన్నదో మీరు ఆ అవయవం మీద మీరు మీ చేయి పెట్టుకోండి అమ్మా. అయ్యా విశ్వాసముతో మీరు పెట్టుకోండి. అక్కడే గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. ప్రత్యేకించి ఎవరో వచ్చి మీ మీద చెయ్యి వేయాలని అవసరం లేదు. చెప్పాను కదా, ప్రతి ఒక్కరిలో దేవుడు తన దివ్యమైన శక్తిని అనుగ్రహించి ఉన్నారు. ఆ శక్తి ద్వారా దేవుడి రాత్రి వేళ మీ జీవితంలో కణితలు మాయం చేస్తాడు. అనారోగ్య సమస్యలు విడుదల పొందుకుంటారు. ఏ నొప్పి, ఏ వ్యాధి, ఏ బాధ ఉన్నప్పటికీ కూడా దానికి విడుదల ఇప్పుడే ఇక్కడ దేవుడు మీ జీవితాలకు దయచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా స్తోత్రములు. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారమైన మా గొప్ప దేవ మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభా నీ సన్నిధిలో చేతులెత్తిన బిడ్డలు అనారోగ్యము, ఆర్థిక ఇబ్బంది, అసమాధానము, రక్షణ భాగ్యము, దేని కొరకైతే వారి హృదయము నీ సన్నిధిలో పశ్చాత్తాపముతో విశ్వాసముతో నిలబడి ఉన్నదో వారి విశ్వాసమును బట్టి ప్రభా ఈ రాత్రి వేళ వారి జీవితాల గొప్ప కార్యాన్ని మీరు జరిగించినందుకు వందనాలు ప్రభు. నజరేయుడైన యేసు నామములో వారందరినీ కూడా దీవిస్తూ ఉన్నా. త్రియేక దేవా మా ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో ఈ బిడ్డలందరి పక్షముగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. నీ కుమారుని యేసు క్రీస్తు నామమున వీరందరి పక్షముగా చేసిన ప్రార్థన అంగీకరించి వారికి చాలిన దేవుడవుగా ఈ రాత్రి వేళ ప్రతి ఒక్క కుటుంబములో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితములో మీరు జరిగించిన అద్భుతమైన కార్యము కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పాదాల చెంత ఈ బిడ్డలందరినీ సమర్పించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.